ఉన్నంత వరకు నిన్ను కీర్తింతును. నా బలము ఉన్నంత వరకు నిన్నే గణపరతును, నిన్నే గణపరతును. నా ప్రాణప్రియుడా మహనీయుడా నిత్యము నిన్నే స్తుతింతును. నా ప్రాణప్రియుడా బలసూర్యుడా నిత్యము నిన్నే కొనియాడేదన్, నిత్యము నిన్నే కొనియాడేదన్. నన్ను నడిపించే వరకు నిన్నే కీర్తింతును. నీ బలము ఇచ్చేంత వరకు నిన్నే గణపరతును. నన్ను నడిపించే వరకు నిన్నే కీర్తింతును. నీ బలము ఇచ్చేంత వరకు నిన్నే గణపరతును, నిన్ను గణపరతును. నా ప్రాణప్రియుడా మహనీయుడా నిత్యము నిన్నే స్తుతింతును. నా ప్రాణప్రియుడా బలసూర్యుడా నిత్యము నిన్నే కొనియాడేదన్, నిత్యము నిన్నే కొనియాడేదన్. నీ ధైర్యమిచ్చేంత వరకు నిన్ను కీర్తింతును. నీ ధైర్యమిచ్చేంత వరకు నిన్ను కీర్తింతును. నీ జ్ఞానమిచ్చేంత వరకు నిన్ను గణపరతును. నీ జ్ఞానమిచ్చేంత వరకు నిన్ను గణపరతును, నిన్ను గణపరతును. నా ప్రాణప్రియుడా మహనీయుడా నిత్యము నిన్నే స్తుతింతును. నా ప్రాణప్రియుడా బలసూర్యుడా నిత్యము నిన్నే కొనియాడేదన్, నిత్యము నిన్నే కొనియాడేదన్. నీ తోడు ఉన్నంత వరకు నిన్నే కీర్తింతును. నీవు తోడున్న వరకు నిన్ను కీర్తింతును. నిన్ను చేరేంత వరకు నిన్నే గణపరతును. నిన్ను చేరేంత వరకు గణపరతును. ఆ ప్రాణప్రియుడా మహనీయుడా నిత్యము నిన్నే స్తుతింతును. నా ప్రాణప్రియుడా బలసూర్యుడా నిత్యము నిన్నే కొనియాడేదన్, నిత్యము నిన్నే కొనియాడేదన్. హల్లెలూయా. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. పౌలు వలెను శీలా వలెను, పౌలు వలెను శీలా వలెను సిద్ధపడిన బంధుల చూచి, సిద్ధపడిన బంధుల చూచి సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు.
కొండలాంటి బండలాంటి మొండి హృదయం మండుచుండే కొండలాంటి బండలాంటి మొండి హృదయం మండుచుండే పండియున్న పాపులమైన పండియున్న పాపులనైనా పిలచుచుండే పరము చేరా పిలచుచుండే పరము చేరా సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు 100 గొర్రెల మంద నుండి ఒకటి తప్పి ఒంటరియాయే 100 గొర్రెల మంద నుండి ఒకటి తప్పి ఒంటరియాయే 99 గొర్రెలు విడచి 99 గొర్రెలు విడచి ఒంటరి అయినా గొర్రెలు వెదకెన్ ఒంటరి అయినా గొర్రెను వెదకెన్ సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే తప్పు తెలిసి తిరిగి రాగా తప్పు తెలిసి తిరిగి రాగా తండ్రి నతనే చేచుకొనెను తండ్రి నతనే చేచుకొనెను సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు పాపిరావా పాపము విడచి పరిశుద్ధుల విందులో చేరా పాపిరావా పాపము విడచి పరిశుద్ధుల విందులో చేరా పాపుల గద్దెని పరికించితివా పాపుల గద్దెని పరికించితివా పాతాళంబే వారి అంతం పాతాళంబే వారి అంతం సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు పౌలు వలెను శీలా వలెను పౌలు వలెను శీలా వలెను సిద్ధపడిన బద్ధుల చూచి సిద్ధపడిన బద్ధుల చూచి సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు హల్లెలూయా. హల్లెలూయా. నింగిలోని చంద్రుడా మందగాచి విందురుడా నింగిలోని చంద్రుడా మందగాచి విందురుడా నిందలేని సుందరుడా గంధములికి చందరుడా నిందలేని సుందరుడా గంధములికి చందరుడా ఓ
చంద్రుడా మందగజ్జి విందురుడా నింగిలోని చంద్రుడా మందగజ్జి విందురుడా నిందలేని సుందరుడా గంధములికి చందరుడా నిందలేని సుందరుడా గంధములికి చందరుడా ఓ వెన్నెలాంటి చల్లని రాజా వెన్నెలాంటి మనసు నీదయ్యా ఓ వెన్నెలాంటి చల్లని రాజా వెన్నెలాంటి మనసు నీదయ్యా వెన్నెలాంటి మనసు నీదయ్యా హల్లెలూయా హల్లెలూయా. వాక్య భాగం చదువుదామండి. తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 6 నుండి 10 వచనాలు గన్నమ్మ గారు వచ్చి చదువుతారు. తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుండి 10వ వచనం వరకు. హల్లెలూయా. దేవునికి వందనాలండి, అయ్యగారికి వందనాలు, సంఘస్థులందరికీ వందనాలు. తిమోతి రాసిన 2వ పత్రిక అండి, 2వ అధ్యాయం 6వ వచనం నుంచి 10 వచనాలు చదువుకుందామండి. పాటుపడిన వ్యవసాయకుడే మొదటి పొలములో పాలు పుచ్చుకొనవలసిన వాడు. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము. అన్ని విషయములందు ప్రభువు నీకు వివేకమును అనుగ్రహించెను. నా సువార్త ప్రకారము దావీదు సంతానంలో పుట్టు మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకొనుము. నేను నేరస్తుడనై ఉన్నట్లు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడిన శ్రమ పడుచున్నాను. ఆయనను దేవుని వాక్యము బంధింపబడలేదు. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యము మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నాను. దేవుని వాక్యం దీవించబడును గాక. ఆమేన్. వాక్య భాగం చదివినందుకు క్రీస్తు వారి పేరిట వందనాలు. మరి యొక్క కూడిక ఎందు నిమిత్తమైతే ఏర్పాటు చేసి ఉన్నారో కుటుంబ సభ్యులు వచ్చి తెలియపరుస్తారు. వారి యొక్క ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే తెలియపరిచినట్లయితే ఎం శాంతి గారు వచ్చి తర్వాత ప్రార్థన చేస్తారు. దేవుని నామానికి వందనాలండి. అయ్యగారికి, అమ్మగారికి, కూడొచ్చిన సంఘానికి అందరికీ వందనాలండి. దేవుడు గతించిన సంవత్సరం నుంచి సంవత్సరం వరకు ఎంతగానో దేవుడు కాసి కాపాడాడండి. ప్రతి సంవత్సరం శ్రమ దినాల కూడిక, సిలువ ధ్యానం కూడిక పెట్టించుకుంటామండి. ఆ రీతిగానే మా గృహం దగ్గర పెట్టించుకుందాం అనుకున్నాను. సాతాను ఎంతగానో వర్షం ద్వారా కలిబిలి చేసిందండి. దేవుడి నామాన్ని బట్టి ఈ మందిరంలోనే ఘనంగా జరగాలని కూడిక నేను దేవుడిని అడుగుతున్నానండి. ఎంతగానో ఇందాకైతే ఎంత వర్షం వచ్చేసిందండి. దేవుడు ఎంతగానో ఆపు చేశాడండి వాతావరణాన్ని. బిడ్డలందరూ సన్నిధానానికి వచ్చిన సంఘ బిడ్డలందరికీ వందనాలండి. మా కుటుంబం కోసం మా కోసం ప్రార్థన చేయండి. ఈ సంవత్సరంలో ఎన్నో శోధనలు పడినా దేవుడు ఎంతగానో మమ్మల్ని లేవనెత్తి నడిపించాడండి. నేనైతే చనిపోతానని అనుకున్నానండి. నెలలాళ్ళు లెగలేకపోయానండి. దేవుడు నన్ను ఎంతగానో స్వస్థపరిచాడు. నా బిడ్డ కూడా 2 సార్లు చెయ్యి ఇరిగిపోయిందండి. ఎముక కూడా ఇరగకుండా దేవుడు సిమెంట్ కొట్టేశారు, కానీ అయినా ఎముక కూడా ఇరగకుండా దేవుడు ఎంతగానో స్వస్థపరిచాడండి. మా పట్ల ఎన్నో మేలు చేశాడు దేవుడు. నా బిడ్డల పట్ల నా కుమార్తె గృహం కట్టుకుంటుందండి. ఆ గృహం కొరకు కూడా మీ అనుదిన ప్రార్థనలో పెట్టమని అడుగుచున్నాను. ఎన్నో కారణాల చేత అని ఆగిపోయిందండి. మీరే ఆ గృహాన్ని కట్టుకుని ఒక సహాయం దయచేయాలని మీ అందరూ అనుదిన ప్రార్థనలో పెట్టమని అయ్యగారిని మిమ్మల్ని అందరినీ కోరుతున్నానండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించాను. ప్రార్థన చేసుకుందామండి.
మహాపరిశుద్ధుడా మా యేసయ్య కృపగల తండ్రి నీకు వందనములకి స్తోత్రములు తండ్రి నాయన. ఇదిగో ప్రభానైనా గడిచిన దిన మొదలుకు నీ దిన వరకు ప్రభా నీ సజీవన రెక్కల చెట్లు మమ్మల్ని కాచి దాచి నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనములు ప్రభా. నాయన ఇదిగో ప్రభా ఈ దినమైతే నా తండ్రి ప్రభానైనా మా పిన్న వాళ్ళ గృహమంది ఏర్పరచుకోవాలని ఆశపడుచున్నారు తండ్రి. నాయన నీ చిత్తం ఏమవుతుందో మాకు తెలియదు కానీ నా తండ్రి నీకు స్తోత్రముల ప్రభా. నీ సన్నిధిలో ఏర్పాటు చేసినందుకు నీకు వందనముల ప్రభా. నాయన సాయితాన్ని ఎంత గలిబిలు చేసినప్పటికీ నా ప్రభా నీకు స్తోత్రముల తండ్రి. వాతావరణాన్ని గద్దించే ప్రభా నీకు వందనముల ప్రభా. నాయన ఇదిగో ప్రభా నీకు మహిమకరంగాను నీ సన్నిధిలో ఆరాధన అంతా ప్రభు జరిపించుకున్నందుకు నీకు వందనములు నీకు స్తోత్రముల ప్రభా. ఇదిగో నా తండ్రి ప్రభా ఏమైతే ప్రభు సాక్ష్యం చెప్పి ఉన్నారో ప్రభా నాయన నువ్వు చూసి ఉన్నావు తండ్రి నీకు స్తోత్రముల ప్రభా. ఇదిగో ప్రభా పిన్ని ప్రభా నైనా విషయంలోను ప్రభా నైనా ఆమె ఎంత బాధపడుచున్నదో ప్రభా నైనా మాకు తెలియదు కానీ నీకు తెలుసు ప్రభా నీకు స్తోత్రములు తండ్రి. ఆమెను లేవనెత్తావు తండ్రి నీకు వందనములకు స్తోత్రములు ప్రభా నైనా. ఆమె ఎంతగానో ప్రభా నైనా పరిస్థితిలో ఉన్నప్పటికీ ప్రభా నైనా ప్రభు ఉంటావు స్వస్థపరిచావు తండ్రి. ఆమెను నిలబెట్టినందుకు నీకు వందనములకు స్తోత్రములు ప్రభా నైనా. అలాగే నా తండ్రి అన్ని ఈ విషయంలోనూ కూడా నువ్వు ఎంతగానో సహాయం చేసావు ప్రభా. ఇదిగో ప్రభా నైనా గాయము పెట్టువాడిని నేనే మానుపువాడిని నేనని సెలవిచ్చావు తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. ఇదిగో ప్రభా బిడ్డకి ఒక్క గాయము కూడా తగలకుండా నా ప్రభా నైనా నువ్వు కాసి కాపాడినందుకు నీకు వందనములు ప్రభా. ఇదిగో నా తండ్రి ఆమె ప్రభా నైనా నీకు ఇచ్చిన భార్య అయిన వారి బిడ్డలను కూడా జ్ఞాపం చేసుకోనా తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. ఇదిగో ప్రభా ఎక్కడ దూరంగా హాస్టల్లో చదువుచున్న ప్రభా నైనా సత్యాన్ని బట్టి నీకు వందనములు ప్రభా. ఆ బిడ్డకు మంచి జ్ఞానము తెలివిని ఆలోచన దయచేసి ప్రభా చదువులను కృప దయచేయమని అడుగుచున్నాం ప్రభా. బ్యూలను బట్టి బండిని బట్టి నీకు వందనములు ప్రభా. ఆ బిడ్డలను కూడా ప్రభు నీ రెక్క చెట్టును భద్రపరచుకోమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగో ప్రభా అక్కను బట్టి నీకు వందనములు ప్రభా నైనా బాగు చేసే ప్రతి పనిలోనూ అక్క చేసే ప్రతి పని కృప దయచేయండి. వారికి చిన్న బిడ్డలను జ్ఞాపం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. ఆ బిడ్డ చదువులోను కూడా నీ కృప దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఇదిగో ప్రభా ఇదిగో తండ్రి నేను ఇంతవరకు ప్రభా ప్రార్థనలోను వాక్యంలోను మీరు ఉన్నారని నమ్ముచున్నాం తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. ఇదిగో ప్రభా నీ దైవజనుడు మాకు ఏ వర్తమానం అయితే తీసుకుని వచ్చారో ప్రభా నేను చెప్పిన వాక్యం విని విడిచిపెట్టకుండా ప్రభా నేను వాక్యం ద్వారా నడుచుకునే భాగ్యం మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఇదిగో ప్రభా నైనా సిలువ జ్ఞాన కొడుకులో ప్రభా నైనా ఇదిగో ప్రభా మీరు ప్రభా నైనా మమ్మల్ని ప్రభా తండ్రి కాపినందుకు నీకు వందనం. లేనైతే నేను రాలేకపోవచ్చున్నాను తండ్రి క్షమించండి ప్రభా. ఇదిగో ప్రభా నైనా ఇదిగో ప్రార్థన ప్రభా నైనా అవసరం తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. నేను విడవకుండా ఎవరు రావా నేను ఎంతగానో ఆరాటపడ్డాను ప్రభా. నాకు మీరు సమయం ఇచ్చారు నీకు వందనములకు స్తోత్రములు ప్రభా. ఈ సమయాన్ని వినియోగపరచుకోవడానికి నీకు కృప ఇచ్చేసినందుకు నీకు వందనములు ప్రభా. ఇంకా ఎవరైతే ప్రభా నైనా ప్రార్థన అవసరాలు కోరి ఉన్నారో నా ప్రభా నైనా ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థన అవసరాలు ప్రభు తీర్చమని. ఇదిగో ప్రభా నైనా ఎవరికైతే ప్రభా నైనా సమస్యలు ఇబ్బందులు ఇరుకులు ఉన్నాయో ప్రభు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరచుకోమని. ఇదిగో ప్రభా నేను చేసిన ప్రార్థనలో తప్పులు పొరపాట్లు ఉంటే క్షమించి నా ప్రార్థన ప్రతిఫలం దయచేస్తారని త్వరగా రానయ్య యేసుక్రీస్తు నామమున మిక్కిల పాపని బ్రతమలి వేడుచుంటున్నాను నా పరమ తండ్రి ఆమేన్. ప్రార్థించినందుకు క్రీస్తు వారి పేరిట వందనాలు. చిన్న ప్రార్థన చేసి వాక్యాన్ని ఆనందం. దయ కలిగిన మా కన్న తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన నామను వందనములు. దేవా మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టి మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి తండ్రి వందనములు. ఇప్పటి వరకు తండ్రి దేవ పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరిచి ఉన్నాం. మేమందరం కలిసి నీ మాటలు జ్ఞానించక దేవా సిద్ధపడుచుండగా మా అందరికీ కూడా సంయోచితమైన జ్ఞానమును దేవా అయా పరిశుద్ధాత్మ దేవుని తోడుగా ఉంచి నడిపించండి. నీ కూడికి ఏర్పాటు చేసిన కుటుంబాన్ని బలపరచండి దేవా. మరి వాతావరణం అనుకూలించకపోయినప్పటికీ నీ కృపను బట్టి మేమందరం ఇట్టి రీతిగా మీ సన్నిధిలో కూడి దేవా నిన్ను స్తుతించుటకు ఆరాధించుటకు అయ్యా ఇదిగో తండ్రి మీరు మాకు దయచేసిన సమయాన్ని బట్టి వందనములు. కేవలం వినివారు మాత్రమే ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా వాక్యానుసారంగా బ్రతుకుడు తండ్రి సహాయం దయచేయండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటారని తండ్రి కోరుచు ఈ యొక్క ప్రార్థన క్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమేన్. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ కూడికి ఏర్పాటు చేసినటువంటి కుటుంబానికి కూడి వచ్చిన ప్రతి కుటుంబానికి క్రీస్తు వారి పేరట వందనాలండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. నిన్నటి దినాన్న ఒక కీర్తన మనం ఆలోచన చేస్తాం. 150వ కీర్తన దేవుణ్ణి స్తుతించేటటువంటి కీర్తన. దేవుని ఎలా స్తుతించాలి, ఎందుకు స్తుతించాలి, ఎక్కడ స్తుతించాలి, ఇవన్నీ కూడా నిన్న 150వ కీర్తనలో మనం నేర్చుకున్నాం. మరలా ఇంటికి వెళ్ళి చదివారని నేను అనుకుంటున్నా. చదివితే చాలా మంచిది, చదవకపోతే ఇంకా మంచిది. ఏమండి మరలా ఒకసారి చదవడానికి ప్రయత్నం చేయండి. ఎన్నో వచనాలు ఉండో 6 వచనాలు ఉంటాయి. ఈరోజు కూడా మరొక కీర్తన గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నిన్న కూడా చాలా విషయాలు చెప్పాను కీర్తనల గ్రంథంలో. మీరు గమనించగలిగితే
కీర్తనలు అనగానే దేవుడి కొరకు వారు రాసినటువంటి పాటలు. బైబిల్‌లో ఈ కీర్తనలు మరలా ఎందుకు వారు లిఖించారు? లేదంటే జత చేశారు? ఈ కీర్తనల్ని సెపరేట్‌గా రాయొచ్చు కదా! అని మనకి ఒక ఆలోచన వచ్చినప్పుడు, ఇవి కేవలం కీర్తనలు కాదు, వారు చేసినటువంటి ప్రార్థనలు. అంటే మనం ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియనప్పుడు ఖచ్చితంగా ఈ కీర్తనలు చదివితే మనకు ప్రార్థనొస్తది. రెండవదేంటంటే, మన ప్రార్థన దేవుని సన్నిధికి ఎలా చేరాలి అని తెలుసుకోవాలంటే కీర్తనలు చదవాలి. మన ప్రార్థన దేవుని సన్నిధికి ఎందుకు చేరట్లేదు అని తెలుసుకోవాలన్నా ఈ కీర్తనలు చదవాలి. అందుకే ప్రతి కీర్తన కూడా ఒక ప్రార్థనగానే మనకు అనిపిస్తది. అంటే ఒక్కొక్క పాఠాన్ని నేర్పిస్తది. ఒక్కొక్క పాట ఒక్కొక్క ప్రార్థనని మనకి నేర్పిస్తది. కాబట్టి ఈరోజు కీర్తనల గ్రంథంలో నుండి దావీదు గారు చేసిన ప్రార్థన లేదా దావీదు గారు రాసినటువంటి ఆ పాట లేదా కీర్తన 4వ కీర్తన చదువుదాం. 4వ కీర్తన. 4వ కీర్తన. మనం ఇప్పటి వరకు ఎన్ని కీర్తనలు ధ్యానించామన్నది మీకు ఒకవేళ గుర్తుంటే టిక్ పెట్టుకొని చెప్పండి. ఇప్పటి వరకు అంటే మనం మొదలుపెట్టినప్పటి నుంచి కీర్తనల గ్రంథాన్ని ఎప్పుడైతే మొదలుపెట్టామో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని కీర్తనలు మాట్లాడుకున్నామో ఒకవేళ మీకు ఏమన్నా గుర్తుంటే అది టిక్ పెట్టుకొని నాకు కూడా తెలియపరచండి. నేను కూడా మర్చిపోయాను. 4వ కీర్తన జ్ఞానందం. 4వ కీర్తన ఈ పైన కూడా ఒక చిన్న లైన్ ఉంటుంది, అది కూడా చదువుదాం. 4వ కీర్తన పైన ఒక చిన్న లైన్ ఉంది. ఏంటంటే, ప్రధాన గాయకునికి తంతి వాయిద్యములతో పాడదగిన కీర్తన. ఇది ఈ తెలుగు బైబిల్‌లో పైన చిన్న అక్షరాలతో రాసిన హెబ్రీ బైబిల్‌లో దీనిని మొదటి వచనంతో కలిపి రాశారు. అంటే మొదటి వచనం ఏదైతే ఉందో ఆ మొదటి వచనంతో ఏం చేశారంటే కలిపి రాశారు. అసలు ఈ కీర్తన ఉద్దేశం ఏంటో ఒకసారి ఆలోచన చేద్దాం. చాలా సందర్భాల్లో మన యొక్క జీవితంలో మనం ఏ పొరపాటు చేయకపోయినా నిందలు పడతా ఉంటాం. ఏ పొరపాటు చేయకపోయినా, ఏ తప్పు చేయకపోయినా చాలా సందర్భాల్లో మనం ఖచ్చితంగా తిట్లు తింటా ఉంటాం. లేదా అవమానపడతాం. లేదా మన గౌరవాన్ని పోగొట్టుకుంటాం. సాధారణంగా పెద్దలుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో, అంటే మన కుటుంబాల్లో పెద్దలుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో, ఒక అన్న తమ్ముడు ఏ తప్పు చేయకపోయినా కొన్ని సందర్భాల్లో పొరపాటును బట్టి ఏం చేస్తాడు? అవమానిస్తూ ఉంటాడు, లేదా తిడతా ఉంటాడు. అలాగే అత్త కోడలు ఉన్నారనుకోండి, కోడలు ఏ పొరపాటు చేయకపోయినా కొన్ని సందర్భాల్లో అత్త అలా ఏ సందర్భాన్ని చూసినా చాలా విషయాల్లో మనం ఏ తప్పు చేయకపోయినా మనల్ని దూషించేవారు ఉన్నారు. మనల్ని హేళన చేసేవారు ఉన్నారు. మనల్ని అవమానపరిచేవారు ఉన్నారు. మరి అలాంటి సమయాల్లో మనకి ఒక ఆలోచన వస్తూ ఉంటుంది. ఎందుకు నేను ఏ తప్పు చేయలేదు కదా, మరి ఎందుకు నన్ను ఇలా తిడుతున్నారు, ఎందుకు అవమానపరుస్తున్నారు, ఎందుకు నా యొక్క జీవితాన్ని లేదంటే నా యొక్క భవిష్యత్తుని అగౌరవపరుస్తున్నారు అని ఒక ఆలోచన వస్తుంది. చాలా సందర్భాల్లో మనం ఇలాంటి నిందలు పడుతున్నప్పుడు ఏమవుతామంటే సహజంగానే వాళ్ళని దూషిస్తూ ఉంటాం, వాళ్ళ మీద అసూయ పడతా ఉంటాం, వాళ్ళ మీద కోపాన్ని పెంచుకుంటాం, చివరికి దేవుడికి దూరం అయిపోతాం, పాపానికి దగ్గరైపోతాం. కానీ ఇదే సందర్భాలు భక్తులకు వచ్చినప్పుడు ఎలా తప్పించుకున్నారు, ఎలా బయటపడ్డారు, వారి జీవితాన్ని ఎలా కాపాడుకున్నారు అని చెప్పేటటువంటి కీర్తన, లేదంటే ఎలా నడుచుకోవాలో, మనం ఎలా దేవునికి ప్రార్థన చేయాలో చెప్పేటటువంటి కీర్తనే ఈ 4వ కీర్తన. అందుకే ఈ 4వ కీర్తనని ఎలా పాడమని చెప్పారు? ఎలా పడితే అలా పాడడానికి వీల్లేదంట. మరి ఎలా పాడాలి? ఎలా పాడాలి అంటే ప్రధాన గాయకునికి అంటే ఈ కీర్తన దావీదు గారు రాసి ఈ కీర్తన ఈయన పాడకుండా ఎవరికిస్తున్నాడు? ప్రధాన గాయకుడికి ఇస్తున్నాడు. ఈ ప్రధాన గాయకుడు కూడా ఎలా పాడాలి అంటే తంతి వాయిద్యాలతో పాడాలి. అంటే ఎవరు పడితే వారు పాడేటటువంటి కీర్తన కాదు, ఎలా పడితే అలా పాడేటటువంటి కీర్తన కాదు. ఈ కీర్తన ఎవరు పాడాలి అనేది కూడా దావీదు గారు మందసాన్ని మందిరంలో పెట్టినప్పుడు అక్కడ దేవునికి ఆరాధన చేసేటటువంటి సమయంలో కొంతమంది భక్తులుగా ఉన్నవారిని, అంటే దేవుడి మీద ఆధారపడిన వారిని నియమించాడు. తెలుసా అండి? దినవృత్తాంతముల మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో మనకు వాళ్ళు కనిపిస్తారు. అందులో వాయిద్యాలు వాయించేటటువంటి వారు ఒకరున్నారు, పాటలు పాడేవారు ఒకరున్నారు, బువరలు ఊదేవారు ఒకడున్నారు. ఇంకా ఒక్కొక్కరిని ఒక్కొక్క విభాగంగా ఆయన ఏం చేశాడంటే, ఒక డిపార్ట్మెంట్కి ఆయన ఏం చేశాడంటే హెడ్గా పెట్టాడు. ఒకసారి చూద్దాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో వారి యొక్క పేర్లు రాశారు. ఎన్నో వచనం అంటే 5వ వచనం. వారిలో ఆసాపు అధిపతి, జకర్యా అతని తరువాత వాడు.
ఏమండి చాలా పేర్లు అక్కడ రాయబడ్డాయి. ఎవరెవరైతే పని చేయాలి, ఎవరెవరైతే పరిచర్య చేయాలి, ఎవరు పాడాలి, తంతి వాయిద్యాలు ఎవరు వాయించాలి, అన్నీ కూడా దావీదు గారు ఏం చేశారు? పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా నియమించాడు. ఎవరిని పడితే వారిని నియమించలేదు. ఇంకా అలా చదువుతూ వెళ్తే మనకి ఆసాపు తాళములు వాయించువాడు అని కనిపించింది చూడండి. ఆసాపు తాళములు వాయించువాడు. స్వరమండలాలు సితార్లు వాయించేవారు పైన మత్తిత్య, ఎలియాబు, బెనయా, ఒబేదేదు, యెహీయేలు అనువారు స్వరమండలములను సితారాలను వాయించుటకై నియమించబడ్డారు. కింద కొంతమంది యాజకులుగా ఉన్నవారంట దేవుని నిబంధన మందసం ఎదుట బూరలు ఊదువారు. అంటే మీరు గమనించగలిగితే ఒక్కొక్కరిని దేవుడు ఏం చేశాడు? దావీదు ద్వారా ఏర్పాటు చేశారు. వీళ్ళందరూ మంచివారే, వీళ్ళందరూ విశ్వాసం గలవారే. అందుకే ప్రధాన గాయకునికి ఎలా పాడాలి? ఎలా పడితే అలా కాదంట. ఎలా పాడాలి? తంతి వాయిద్యాలతో పాడదగినటువంటి కీర్తన లేదా తంతి వాయిద్యాలతో ఏమండి పాడేటటువంటి ఆ పాట గురించి నేను మాట్లాడుతున్నాను. చలేస్తుందంటండి, ఫ్యాన్ కట్టండి. అందుకే ఎవరు పడితే వారు పాడేది కాదని ఎందుకన్నానంటే, చాలామంది ఇటు దేవుని పాట పాడుతూ ఉంటారు, బయటికి వెళ్ళి సినిమా పాటలు పాడుతూ ఉంటారు. తెలుసా అండి? చాలామంది ఏం చేస్తారు? ఇటు దేవుని పాట పాడుతూ ఉంటారు, బయటికి వెళ్ళి సినిమా పాట పాడుతూ ఉంటారు. ఇటు దేవుని పాట చక్కగా పాడుతూ ఉంటారు, బయటికి వెళ్ళి నానా రకాల బూతులు మాట్లాడుతూ ఉంటారు. అంటే ఎవరు పడితే వారు పాడేది కాదు దేవుని పాటలు అంటే. ఏమండి ఎవరు పడితే వారు ప్రయోగించేవి కాదంట కీర్తనలు అంటే. మన బ్రతుకు మారాలని చెప్తున్నాడు. చాలామంది అండి మనుషులకు కనబడాలని పాడతారు. చాలాసార్లు చెప్పాను నేను, మనుషులకు కనబడాలని ఎప్పుడు పాడకండి. ఎవరికి కనిపించాలి? దేవునికి కనబడాలని పాడాలి. ఆ యొక్క ధన్యత నాకు ఇచ్చాడు దేవుడు అనుకోవాలి. అంతేకాని మనుషులకు కనబడాలని ఎప్పుడు పాడకూడదు. అలాగే మనం పాడేటటువంటి పాట మరలా ఆ నోటి ద్వారా మరొక మాట రాకూడదు మనకి. చక్కగా పాడుతున్నప్పుడు అదే నోటి ద్వారా మనం ఏమండి పోకిరీ మాటలు కానీ, వ్యంగ్యమైన మాటలు కానీ, లేదా సరసోక్తులు కానీ, డబుల్ మీనింగ్ డైలాగులు కానీ ఇవన్నీ మాట్లాడుతున్నామంటే మనం ఇక్కడ పాడడం ఎందుకు? అంతే కదండి, ఇక్కడ పాడడం ఎందుకు? అదేదో లోకంలోనే ఉండొచ్చు కదా. అందుకే రెండు ఆలోచనలు ఎప్పుడు ఉండకూడదు. ఉంటే దేవుని వైపు ఉండాలంట, లేదా బయట ఉండండి, లోకంలో ఉండండి. లోకంలో ఉంటే ఖచ్చితంగా మీకు నరకం వస్తుంది. అదే దేవుడి దగ్గరకు వస్తే మీకు పరలోక రాజ్యం వస్తుంది అని చెప్పాడు దేవుడు. అందుకే ఎవరు పడితే వారు పాడేది కాదు ఈ కీర్తన. చాలా జాగ్రత్తగా పాడాలి. ఏమండి చాలా జాగ్రత్తగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి. ఎలా ఆరాధించాలంట? తంతి వాయిద్యాలతో అన్నాడు. ఎలాగా? తంతి వాయిద్యాలతో ఆరాధించేటటువంటి కీర్తన లేదా పాట. అసలు ఎందుకు రాశాడు ఈ పాట, లేదా ఎందుకు చేశాడు ఈ ప్రార్థన? కాసేపు కీర్తన అనడం కంటే ప్రార్థన అందాం. ఎందుకు చేశాడు ఈ ప్రార్థన? అసలు ఏం జరిగింది? ఒకసారి వచనాలన్నీ కూడా చదువుదాం. అప్పుడు ఎందుకు రాశాడు ఈయన అనేది ఆలోచన చేద్దాం. ఎన్ని వచనాలు ఉన్నాయి? 8 వచనాలు. కీర్తన గ్రంథం 4వ కీర్తన. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడవు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. 2వ వచనం. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు? ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతుకుదురు? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయము నొంది పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయంలో జ్ఞానము చేసి ఊరకొనుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకోండి. మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు. యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింప చేయు. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించిదివి. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితంగా జీవింపచేయుదువు అన్నాడు. ఏమండి ఇదంతా కూడా ఆయన చేసిన ప్రార్థన. ఎందుకు చేశాడు అంటే ఒకసారి ఆయన చరిత్రకు వెళ్ళి ఆలోచన చేద్దాం. ఎవరి చరిత్ర? దావీదు గారి యొక్క చరిత్రకి వెళ్ళి ఆలోచన చేద్దాం. దావీదు గారు చరిత్ర ఎలాంటిదంటే, ఆయన ఉన్నటువంటి కాలంలోని ఆయనకంటూ సరైన గౌరవం లేదు. ప్రారంభంలో ఆయనకంటూ సరైన గౌరవం లేదు.
అలాంటి గౌరవం లేనటువంటి స్థితిలో నుండి మహాచక్రవర్తిగా మారాడు, లేదా మహారాజుగా మారాడు. కారణం ఏంటి అంటే ఎవరు ఎన్నుకున్నారు ఆయన్ని? దేవుడు ఎన్నుకున్నాడు. ఏమండి, తెలుసు కదా మనకు చరిత్ర. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో ఈ చరిత్ర ఉంటుంది. ఒకసారి ఆ చరిత్ర అంతా కూడా మనం జ్ఞానం చేద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం. సౌలు అప్పటికే రాజుగా ఉన్నాడు. అయితే సౌలు యొక్క పరిస్థితి దేవుడికి నచ్చలేదు. సౌలు యొక్క పరిస్థితి నచ్చలేదు. సౌలు తన సొంత ఆలోచన ప్రకారం వెళ్తున్నాడు, కానీ దేవుని ఆలోచన ప్రకారం మాత్రం వెళ్ళట్లేదు. అప్పుడు సమూయేలు గారికి దేవుడు దర్శనంలో మాట్లాడి, నేను సౌలుని తీసేస్తున్నా. అయ్యా, సౌలుని నువ్వు తీసేస్తే మరి ఇప్పుడు రాజు ఎవరు? రాజుగా ఎవరు ఉంటారు అంటే, నేను ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తిని నువ్వు అభిషేకం చెయ్యి. ఎక్కడికి వెళ్ళాలి ప్రభు అంటే, యెషయి ఇంటికి వెళ్ళు అన్నాడు. ఎక్కడికి? యెషయి ఇంటికి వెళ్ళు అన్నాడు. ఇప్పుడు యెషయి ఇంటికి వెళ్ళగానే యెషయి గారు ఏమని మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. 5వ వచనం తీసారండి అందరూ? పేజీ నెంబర్ వచ్చి 237వ పేజీ, పేజీ నెంబర్ 237. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 5వ వచనం. అతడు, సమాధానముగానే వచ్చి తిని మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండి అని చెప్పి యెషయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను. అంటే ఆ ముందు వచనంలో ఏం కనిపిస్తుంది అంటే, ఒక సేవకుడు రాగానే ఒక భయం వీళ్ళకి, ఒక ప్రవక్త రాగానే ఒక భయం ఏంటంటే, సమాధానంగానే వస్తున్నావా లేదా దేవుడు ఏమన్నా ఒక విషయాన్ని మాకు చెప్పడానికి పంపించాడా, అది మంచిదయా లేదా చెడ్డదా? దేవుడి యొక్క సమాధానం మా మీద ఉందా లేదా దేవుడి యొక్క కోపం మా మీద ఉందా? దేని గురించి వస్తున్నాం అంటే, సేవకుడు రాగానే ఎవరికి భయం వచ్చింది? యెషయా గారికి భయం వచ్చింది. యెషయా గారికే కాదు, ఒక సేవకుడు ఎవరన్నా ఇంటికి వెళ్తున్నప్పుడు కానీ, ఏదన్నా ప్రాంతానికి వెళ్తున్నప్పుడు కానీ, వాళ్ళు అనేటటువంటి మాట ఏంటంటే, సమాధానంగానే వస్తున్నావా అంటే, ఏదో వార్తను ఆయన ఏం చేస్తున్నాడు? మోసుకొస్తున్నాడు మాట. ఈరోజు సేవకులకి అంత విలువ ఉంటుందండి అంటే, అంత భయపడతారా? సేవకులు అలా ఇంట్లోకి రాగానే ఆ పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది. ఏమండి, ఆయన ముందు నుంచి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది. అంటే వచ్చిన ఆయన ఎవరితో మాట్లాడతారు? ఎవరో ఒకరితో మాట్లాడుకుని వెళ్ళిపోతాడులే అనుకుంటారు తప్ప, కుటుంబం ఎప్పుడైనా కూర్చుంటుందా? అంటే భయపడేవారు లేరు. పైన నటన మాత్రం భయపడేవారు చాలా తక్కువ మంది అయిపోయారు. అందుకే పాత నిబంధన గమనించగలిగితే, సేవకుడు అనగా, ప్రవక్త అనగా చాలా భయపడేవారంట. సమాధానంగానే వస్తున్నారా అని అడిగేవారు. ఏమండి, గౌరవం ఇచ్చేవారు. వారు ఏమైతే చెబుతున్నారో ఆ ప్రతి మాటని వినేవారు. ప్రతి మాటను ఏం చేసేవారు? అంగీకరించేవారు. అలా యెషయి ఇంటికి వచ్చాడు. యెషయి ఇంటికి రాగానే ఈయనకి ముందుగా కనిపించిన వ్యక్తి ఎవరంటే, కుమారుడు కనిపించారంటే. ఎవరు కుమారుడు? యెషయి కుమారుడు కనిపించాడు, ఎలియాబు కనిపించాడు. ఎలియాబుని చూడగానే ఎలా ఉన్నాడంటే, మంచి హైట్ ఉన్నాడు, మంచి పర్సనాలిటీ ఉంది, అంతా బాగుంది. కాబట్టి ఇదిగో ఇతనేనా రాజు అన్నాడు. అభిషేకించానా అంటే, అప్పుడు దేవుడు మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇతను కాదయ్యా రాజు, నీవు పై రూపాన్ని చూస్తున్నావు కానీ నేనేం చూస్తాను? నేను హృదయాన్ని చూస్తాను అన్నాడు. తర్వాత ఎలియాబు తర్వాత ఎవరు వచ్చారు అంటే, అబీనాదాబు వచ్చాడు. అబీనాదాబు కూడా కాదు, దేవుడు ఇతను కూడా పక్కన నెట్టేశాడు. తర్వాత ఎవరు వచ్చారు? షమ్మా వచ్చాడు. షమ్మాను కూడా పక్కన పెట్టేశాడు. మొత్తం 7 మందిని నిలబెట్టాడంట. యెషయా గారికి ఉన్నటువంటి 7 కుమారుని నిలబెడితే, వీళ్ళెవ్వరూ కాదన్నాడు దేవుడు. వీళ్ళెవ్వరూ నాకు నచ్చలేదు అన్నాడు. ఎందుకు నచ్చలేదు అంటే, వీళ్ళు బలంగా ఉన్నారు, వీళ్ళు రాజుగా ఉండేటటువంటి ఆ గుణాలు ఉన్నాయేమో. గుణాలంటే యుద్ధం చేసే నైపుణ్యత ఉందేమో, బలంగా ఉన్నారు, బాగానే కనిపిస్తున్నారు. కానీ దేవుడికి నచ్చినటువంటి గుణాలు వీరిలో కనిపించలేదు. మరి ఇంకా ఎవరున్నారు అంటే, ఒకడు ఉన్నాళ్లే. ఎవడు? దావీదు. ఎక్కడ? గొర్రెలు కాచుకుంటున్నాడు. ఎక్కడ? గొర్రెలు కాచుకుంటున్నాడు. 7 నిలబెట్టాడు కానీ 7 నచ్చలేదు దేవుడికి. 8వ వాడు, చివరివాడు దావీదు గారు. ఎక్కడో గొర్రెలు కాచుకుంటున్న వ్యక్తిని తీసుకొచ్చి, ఇదిగో వెళ్ళాడంట. ఒక ఆయన వెళ్ళి, మీ నాన్న పిలుస్తున్నాడు అంటే పరిగెత్తుకుని వచ్చాడు. ఏంటండి అని అడిగాడు. అంతే. సమూయేలు తైలపు ఏం తీసుకున్నాడు? కొమ్ము తీసుకున్నాడు. తైలపు కొమ్ము తీసుకుని వాళ్ళ సహోదరులు అందరి ఎదల, వాళ్ళందరూ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరిని అక్కడ నిలబెట్టి, దావీదుని నిలబెట్టి, దావీదు మీద తైలపు కొమ్ము ఉంచి అభిషేకం చేసి, ఇక నుంచి నీవే రాజు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అంతే. దావీదు గారికి ఏం అర్థం కావట్లేదు.
ఎందుకంటే నాన్న పిలుస్తున్నాడు అన్నాడు కాబట్టి వచ్చాడు అంతే. నాన్న పిలుస్తున్నాడు అని చెప్పగానే వచ్చాడు. నేను రాజు ఏంటి? నేను రాజుగా ఉండడం ఏంటి? ఏం అర్థం కావట్లేదు. అలా నిలబడ్డాడు, అభిషేకం పొందాడు, సమూయేలు వెళ్ళిపోయాడు అంతే. ఎప్పుడైతే సమూయేలు దావీదు గారిని అభిషేకం చేశాడో అక్కడ కింద జరిగినటువంటి సంఘటన ఏంటంటే, సౌలు దగ్గర నుంచి ఏ ఆత్మ పోయింది? పరిశుద్ధాత్మ పోయి ఏ ఆత్మ వచ్చింది? దురాత్మ వచ్చింది. అప్పటి వరకు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, కానీ ఎప్పుడైతే దావీదు గారికి అభిషేకం జరిగిందో అప్పటితో పరిశుద్ధాత్మ దేవుడు పోయాడు. తర్వాత ఎవరొచ్చారు? దురాత్మ వచ్చింది. ఏమండి, దురాత్మ రాగానే ఆయన పరిస్థితి అంతా మారిపోయింది. అక్కడ ఉన్నటువంటి సేవకులందరికీ తెలిసిందంట. సేవకులంటే సౌలు దగ్గర పనిచేసే సేవకులందరికీ తెలిసింది. ఏం పోయిందని? పరిశుద్ధాత్మ పోయి దురాత్మ వచ్చింది అనే విషయం తెలిసింది. అందుకే చాలా సందర్భాల్లో మనలో దేవుడు ఉన్నాడా లేదా అనేది మన క్రియలు బట్టి తెలిసిపోతుంది. మనం భక్తిగా ఉన్నామా లేదా అన్నది మన క్రియలు బట్టి తెలిసిపోద్ది. మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా లేదా అనేది మన క్రియలను బట్టి తెలిసిపోతుంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోవడం అంటే మనం పంపించేసాము, మనలో అసూయ, ద్వేషం, అబద్ధాలు, కోపాలు, ఏమండి భయంకరమైనటువంటి పాపపు ఆలోచనలన్నీ ఎక్కడికి వస్తాయి? మనలోకి వస్తాయి. సౌలుకు కూడా అలాగొచ్చింది చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నంత వరకు బాగానే ఉంటున్నాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయాడో ఎవరొచ్చారు? దురాత్మ ఒకటి వచ్చిందంట. దురాత్మ రాగానే అందరూ కూడా మాట్లాడుతున్నారు, అయ్యా నీలో ఒక దురాత్మ వచ్చి వెళ్ళిపోతుంది, అది నీకు తెలుస్తుందో లేదో తెలియదు, కానీ మాకైతే అర్థమవుతుంది, మరి ఏం చేయమంటారు అని అడిగాడు. అయితే నీ దురాత్మ పోవాలి అంటే, మరలా నువ్వు మామూలు వ్యక్తిగా మారాలి అంటే ఏం వాయించాలి? తంతి వాయించాలి, కానీ వీణ కానీ సితారా కానీ ఇలాంటి వాయించేవారు ఉండాలి. మరి నా గురించి వెళ్ళి నెతకండి అన్నాడంట. ఎవరైతే ఉన్నారో నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని వెళ్ళి నెతకండి అంటే, వెంటనే ఒక వ్యక్తి వచ్చి ఒక మాట చెప్పాడు. అయ్యా ఒక మాట చెప్తాను. బెత్లెహేం అనే ప్రాంతంలో 18వ వచనం చదువుదాం. బెత్లెహేమీయుడైన యెష్షీ కుమారుల్లో ఒకని చూచి తిని, అతడు చమత్కారముగా వాయించగలడు. చమత్కారంగా అంటే అతను వాయించేది ఇంకెవ్వరు కూడా వాయించలేరంట. అంటే అంత నైపుణ్యత ఉంది. ఎంత నైపుణ్యత? చాలా నైపుణ్యత ఉంటుంది. ఇప్పుడు సాధారణంగా మన ప్యాడ్ వాయించే వాళ్ళు ఉన్నారనుకోండి, ప్యాడ్ వాయించే వాళ్ళకి నేను ఏదైనా చెప్పాను అనుకోండి, వాళ్ళు ఎలా చూస్తారు నా వంక? నువ్వు మెసేజ్ చెప్పడంలో నీకు నైపుణ్యత ఉందేమో, ప్యాడ్ వాయించడంలో మాకుంది అని దాని అర్థం అన్నమాట. అంటే ఆ ప్యాడ్ వాయించడం లేదంటే కీబోర్డ్ వాయించడం మనకు రాదు. దాంట్లో వారి నైపుణ్యత వేరు. ఏ పాటకి ఎలా వాయించాలి ఎవరో తెలుసు, వాళ్ళకే తెలుసు. అంతే కదండి. ఏ పాటకి కొంతమంది చూడండి అన్ని పాటలకు ఒకలాగా వాయిస్తారు, అన్ని పాటలకి ఇంకా ఒకటే ట్యూన్ మాట, ఇంకా మారదు. కానీ అలా కాదంట, చమత్కారంగా వాయించేవాడంట. చమత్కారంగా అంటే దురాత్మ ఎప్పుడైతే వస్తుందో ఆ దురాత్మను పోగొట్టే విధంగా వాయించేవాడు. ఎప్పటికప్పుడు కొత్తగా వాయించేవాడు. మనకి ఒక ఆయన ఉంటాడు, ఎవరంటే బెన్నీ ప్రసాద్ అని తెలుసండి ఎవరన్నా? బెన్నీ ప్రసాద్ అని, ఆయన గురించి టెస్టిమోనీ ఉంది, ఒకసారి చూడండి. గిన్నీస్ రికార్డును కూడా సంపాదించుకున్నాడు. చాలా కొత్తగా వాయిస్తాడు, దేవుణ్ణి నమ్ముకున్నాడు. చివరికి ఈ జరుగుతాయి కదా, ప్రపంచంలో జరిగే క్రీడలు ఉంటాయి కదా, ఆ క్రీడల్లో కూడా ఆయన్ని పిలిపించుకుని మరి ఆ యొక్క ఏంటది మ్యూజిక్ని విన్నారంట. అంత గొప్పవాడు, చాలా గొప్పవాడు. గిన్నీస్ రికార్డు కూడా పొందాడు. ఆయన దేవుణ్ణి నమ్ముకుని దేవుడి పరిచర్లో ఉన్నాడు. మీరు అప్పుడప్పుడు ఆ రీల్స్ ఇవన్నీ మానేసి కుదిరితే ఒకసారి ఆయన టెస్టిమోనీ చూడండి, అంటే ఆయన సాక్ష్యాన్ని వినండి. ఆయన పేరు బెన్నీ ప్రసాద్. చిన్న పనిముట్లు తీసుకుని దాని నుంచి కూడా సంగీతాన్ని వినిపించి లేదంటే సంగీతాన్ని పుట్టించే చాలా టాలెంట్ ఉంది ఆయన. అంతకంటే గొప్పవాడు ఎవరు అంటే ఇక్కడ కనిపిస్తున్నారు, ఎవరు? దావీదు గారు. ఇంకా ఏం గుణాలు ఉన్నాయి ఈయనలో అంటే చాలా గుణాలు ఉన్నాయంట. చూడండి త్వరగా, ఎందుకంటే మనం మళ్ళీ కీర్తనకి వెళ్ళాలి కాబట్టి త్వరగా మాట్లాడతాం. ఇంకా ఎలాంటి గుణాలు ఉన్నాయి? అతడు చమత్కారముగా వాయింపగలవాడు, అతడు బహుశూరుడు, యుద్ధశాలి, మాట నేర్పరి, రూపసి, అన్ని గుణాలు ఉన్నాయి ఆయనకి. అన్ని గుణాలు. యుద్ధాన్ని చేయగలడంట, ఇంకా బహుశూరుడంట, మాట నేర్పరి, అంటే ఎప్పుడు ఎలా మాట్లాడాలో ఎవరో తెలుసు, ఎప్పుడు ఎలా మాట్లాడాలో అన్నీ తెలుసు ఆయనకి. బాగా పేరు వచ్చిన వాళ్ళండి స్టేజ్ మీద నిలబడి మాట్లాడమంటే ఏం మాట్లాడలేరు.
మీరు గమనించండి అప్పుడప్పుడు సినీ హీరోలు అనుకుంటా వాళ్ళు స్టేజ్ ఎక్కుతారు కదా, స్టేజ్ ఎక్కిన తర్వాత ఏం మాట్లాడలేరు, ఓ 2 మాటలు మాట్లాడేసి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళకి ఆ టాలెంట్ ఉంది కానీ మాట్లాడే టాలెంట్ కొంతమందికి ఉండదు. అందుకే ఎప్పుడెప్పుడో జరిగిన సంఘటనలు చెప్తా ఉంటారన్నమాట కొంతమంది. కానీ ఈయన ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలో తెలుసు, యుద్ధం చేయడం తెలుసు, ఇంకేమొచ్చంట బహుశూరుడంట, చూడ్డానికి కూడా చాలా అందగాడు, రూపసి అని రాయబడ్డది. ఆ పైన పైన కూడా మాట్లాడుతూ ఈయన గురించి ఒక మాట చెప్పారు. 12వ వచనం, ఎర్రని వాడు చక్కని నేత్రములు గలవాడు. అంటే చూడ్డానికి కూడా ఎలా ఉన్నాడు, చాలా అందంగా ఉన్నాడు. అందుకే మీకాలు కూడా ఈయన ఇష్టపడ్డదని రాయబడ్డది. మెరాబుకి ఇచ్చి పెళ్లి చేస్తానంటే లేదు, ఆమె చేసుకోలేదు. కానీ మీకాలు ఈయన ప్రేమించి ఏమంది, దావీదు గారిని చేసుకుంటానంది. ఆ పక్క అధ్యాయంలో కనిపిస్తుంది మనకి. అంటే ఎక్కడ ఉండేవాడు, గొర్రెలు కాచుకునే వ్యక్తి ఎక్కడ వరకు వచ్చాడు, సౌలు దగ్గరకు వచ్చాడు. సౌలు చూడగానే చాలా ఆనందపడ్డాడంట, సౌలుకి చాలా నచ్చాడంట దావీదు గారు. గొర్రెలు కాచుకునే వ్యక్తి ఎక్కడి వరకు వెళ్ళాడు, ఎక్కడి వరకు, సౌలు దగ్గర వరకు వెళ్ళాడు. చూడగానే చాలా నచ్చాడు. నువ్వు నా దగ్గరే ఉండు అన్నాడు. కొన్ని దినాలకి నా ఆయుధాలు మోసేవాడుగా నేను ఏర్పాటు చేస్తున్నాను అన్నాడు. కొన్ని దినాలకి నా సైన్యానికి అధిపతిగా ఉంటావు అన్నాడు. అలా కొన్ని దినాలకి ఒక వ్యక్తి వచ్చాడు, గొల్యాతు వచ్చాడు. గొల్యాతుని చంపడానికి ఎవ్వరు వెళ్ళట్లేదు. అప్పుడు నేను వెళ్తానండి అన్నాడు. నువ్వెలా వెళ్ళగలవు, నువ్వు చిన్నోడు కదా, నువ్వు ఆయుధాలు మోసేవాడు అంతే. నాకు దురాత్మ వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు, వీణ వాయిస్తావు అంతే కదా అంటే, లేదండి నేను చాలా చేశాను, ఎవరిని బట్టి, దేవుని బట్టి నేను వెళ్తాను అన్నాడు. అన్నీ వేసాడంట వస్త్రాలు. ఏమొద్దు, నాకు ఏం అవసరం లేదని చెప్పేసి అన్నీ తీసాడు. ఒడిసెలు తీసుకున్నాడు, వెళ్ళాడు, కొట్టాడు, చంపేశాడు. కత్తి లేదు, గొలియాతు కత్తితోనే గొలియాతుని చంపాడు. అప్పుడు అలా వస్తున్నప్పుడు స్త్రీలు పాట పాడారంట. ఎవరు, అక్కడ స్త్రీలనే రాయబడ్డారు చూడండి. 18వ అధ్యాయానికి వెళ్ళిపోతాం. 18వ అధ్యాయం 7వ వచనంలో, ఆ స్త్రీలు గాన ప్రతిగానాలు చేస్తూ, ఆ స్త్రీలు గాన ప్రతిగానాలు చేస్తూ, ఏమంటే పాడింది ఏదో మామూలుగా పాడొచ్చు కదా, లింక్ పెట్టారు వీళ్ళు. ఏమని, సౌలుకి ఏమో 1000 అన్నారంట. అంటే ఒక 10% ఇచ్చారంట ఆయనకి అంతే. దావీదికి ఏమో ఎంత ఇచ్చారు, 100కు 100 ఇచ్చారంట. అప్పుడు నచ్చలేదు. ఎవర్రా పాట పాడింది అన్నాడు సౌలు. ఎవరు రాశారు అసలు పాట అంటే, ఎవరో రాశారు కానీ మొత్తాన్ని పాడేశారు, అది వెళ్ళిపోయింది ఎక్కడికి. అందుకే చాలా సందర్భాలు మనం చదువుతున్నప్పుడు అండి, దావీదు ఆకీషు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదే గుర్తొస్తుంది. అప్పుడు స్త్రీలు పాట పాడినప్పుడు సౌలుకేమో 1000 కొలది అన్నారు, నాకేమో 10,000 కొలది అన్నారు. అంటే ఒకరిని పొగిడితే తట్టుకోలేరు రాజులు, కాబట్టి ఇప్పుడు ఈ రాజు కూడా తట్టుకోలేడేమో, నన్ను చంపేస్తాడేమో అని ఆయన ఎలా నటించాడంట, పిచ్చివాడిగా వెర్రివాడిగా నటించాడు. అంటే ఒకరిని పొగిడితే మనం ఏం చేయలేం, తట్టుకోలేము. అందుకే దావీదు గారి మీద చివరి వరకు ఏముంది, విషపు చూపే ఉంది. చూడండి, గొర్రెలు కాచుకునే వ్యక్తి ఎక్కడికి వచ్చాడు, సౌలు దగ్గరకు వచ్చాడు. సౌలు దగ్గర ఆయుధాలు మోసేవాడు. ఆయుధాలు మోసే వ్యక్తి ఒక సైన్యం అంతటికి అధిపతిగా మారాడు. అక్కడి నుంచి సౌలు దగ్గర ఉండి చాలా సేవ చేసే వ్యక్తిగా మారాడు. చివరికి రాజుగా కూడా అయిపోతున్నాడు. అందరూ పొగుడుతున్నారంట. ఏమని, సౌలుకేమో 10,000 సౌలుకేమో 1000 కొలది అంటున్నారంట, దావీదుకేమో 10,000. అందరూ పొగుడుతున్నారు. అందరి దృష్టిలో ఎలా మారిపోయాడు, అందరి దృష్టిలో గొప్పవాడు అయిపోయాడండి. ఎవరు చూసినా ఎవరు మాట్లాడుకున్నా దావీదే. చూసే వాళ్ళకి ఏమనిపించిందంటే, దావీదుని అవమానపరచాలని చాలా పన్నాగాలు చేశారు. ఇదే మన జీవితంలో జరుగుతూ ఉంటుంది. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వెళ్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. చిన్న స్థాయి నుంచి ఎక్కడికి, ఒక మంచి స్థాయికి వెళ్తున్నప్పుడు చూసే వాళ్ళకి నచ్చదండి. సాధారణంగా మన ఇంట్లో ఏదన్నా కార్యక్రమం జరుగుతుంది అనుకోండి, ఆ కార్యక్రమాన్ని కొంచెం గంభీరంగా చేసామనుకోండి, నచ్చదు కొంతమందికి. అంతేనండి. ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు అండి, ఆ కార్యక్రమాన్ని కొంచెం గంభీరంగా అంటే సాధారణంగా బిర్యానీ చికెన్తో ముగించకుండా ఇంకో 2 వెరైటీలు వేసామనుకోండి మనం, అదే గంభీరంగా చేయడం అంటే. అప్పుడు చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఇదిగో అన్నీ పెట్టాడు, అన్నీ తింటారు, బాగానే తినేసి వెళ్ళిపోతారు. వెళ్ళేటప్పుడు మాట్లాడుకుంటారు. ఏమని, ఎంత పెట్టాడంటే ఎంత దాచుంటాడో, మేమేదో ఒక కూర వేస్తాం, వీళ్ళు ఎన్ని కూరలు వేసారు, 2 వేసారంటే ఎంత దాచారు. అంటే మనిషికి ఏమొస్తుంది, ఒక వ్యక్తిని బట్టి అసూయ వస్తుందండి. ఒక వ్యక్తిని బట్టి అసూయ వస్తుంది. అలా ఈయన గౌరవాన్ని తగ్గించాలి, ఈయన కించపరచాలి, ఈయన ఎలాగైనా సరే మరలా రోడ్డు మీదకి తీసుకురావాలి అని చాలామంది చాలా ప్రయత్నాలు చేశారు. అవన్నీ చూస్తున్నాడంట. అవన్నీ చూస్తున్నప్పుడు ఒకరోజు మందిరం దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేశాడు. 4వ కీర్తన చూద్దాం. 4వ కీర్తన
ఎందుకు చేశాడు ఆయన ప్రార్థన? ఈయన ఎదుగుతున్నప్పుడు కొంతమంది చూసి ఓర్చుకోలేకపోతున్నారు. విషపు చూపు అని రాయబడ్డది చూడండి. ఈయన ఎదుగుతున్నప్పుడే కొంతమంది చూసి తట్టుకోలేకపోతున్నారంట. ఈయన చేసే గొప్ప గొప్ప కార్యాలు కొంతమంది చూసి ఏమండి తట్టుకోలేక ఈయన ఎలాగైనా సరే తొక్కేయాలి, ఈయన ఎలాగైనా సరే ఏం చేయాలి, రోడ్డు మీద పడేయాలి, ఈయన జీవితం ఇంక ముగించబడాలి, మేమే ముగించేయాలి అని కొంతమంది చేసినటువంటి కొన్ని పన్నాగాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ దావీదుకి అర్థమయ్యాయి. దావీదుకి అర్థం కాగానే దావీదు అప్పుడు వెంటనే ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. 4వ కీర్తన 1వ వచనం. ఏమండి ఈ కీర్తనలో మనకి ఒక 2 విషయాలు కనిపిస్తాయి. మొదటి వచనమేమో దావీదు దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. అంటే అంతా ప్రార్థనే, దేవుడిని అడుగుతున్నాడు. తర్వాత నుంచి శత్రువుల గురించి మాట్లాడుతున్నాడు, లేదా శత్రువులతో మాట్లాడుతున్నాడు. మరలా 8వ వచనం వచ్చేటప్పటికి మరలా దేవునితో మాట్లాడతాడు. అంటే 3 భాగాలు అనుకున్నాం అనుకోండి. మొదటి వచనమేమో ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవునితో. తర్వాత వచనాలేమో శత్రువులతో మాట్లాడుతున్నాడు. చివరి వచనానికి వచ్చేటప్పటికి, అంటే చివరి వచనం అంటే 7, 8 వచనాలు వచ్చేటప్పటికి మరలా దేవునితోనే మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం కూడా ఎలా మాట్లాడాలి? దేవునితో ఎలా మాట్లాడాలి? శత్రువులతో ఎలా మాట్లాడాలి? మనకు ఉన్నారా శత్రువులు? లేరా అండి? నాకు ఎవ్వరూ లేరన్నవారు చెయ్యొద్దండి ఒకసారి. చాలా ధన్యులు మీరు. ఎంత ధన్యులు అంటే మిమ్మల్ని ఎవరిని దూషించట్లేదు, మీరు ఎవరిని దూషించట్లేదు, కానీ మీకు ఎవరూ లేరు. మనకి కామన్గా శత్రువులు ఉంటారు, మనకు నచ్చిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. అయితే ఏంటంటే మనం వాళ్ళని శత్రువులుగా భావించకూడదు, అంతే. దేవుడు చెప్పిన మాట చూద్దాం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేము అన్నాడు. నా నీతికి ఆధారమైన దేవా అంటే న్యాయవంతుడైన దేవా. ఆయన ఎలా పొగుడుతున్నాడు చూడండి, ఎలా ఆరాధిస్తున్నాడు చూడండి. న్యాయవంతుడైన దేవా, నేను మొరపెడుతున్నానయ్యా, నాకు ఉత్తరం ఇవ్వు. ఎందుకంటే నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నా, చాలా సమస్యల్లో ఉన్నా, చాలా కష్టాల్లో ఉన్నా ప్రభా, ఒకసారి నా ఎడల జాలి చూపించు ప్రభు అని ప్రార్థన చేస్తాడు. నేను చేసే ప్రార్థనలో ఒక విషయం కనిపిస్తుంది ఏంటంటే, ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడవు నీవే అన్నాడు. శ్రమ రాకుండా చెయ్యి ప్రభు అనలేదు ఈయన, అన్నాడా? మనమైతే మనం చేసే ప్రార్థన ఎలా ఉంటుందంటే, నా శ్రమ అంతా తీసే ప్రభు అంటాం, నా కష్టం అంతా తీసే ప్రభు అంటాం, నా కష్టం అవసరమైతే వాళ్ళకి ఇచ్చే ప్రభు అంటాం, పక్క వాళ్ళకి ఇచ్చే ప్రభు, ఎదురింటి వాళ్ళకి ఇచ్చే ప్రభు అంటాం. కానీ ఈయన చేసే ప్రార్థనలో మాత్రం ఏం కనిపిస్తుందంటే విశాలత అంట. దేంట్లో? ఇరుకులో నాకు విశాలత. అంటే శ్రమ రాగానే శ్రమ తీయక ప్రభు, శ్రమలో ఎలా తప్పించుకోవాలో నాకు ఉపాయాన్ని నేర్పించు. శ్రమ రాగానే శ్రమలో ఎలా నిలబడాలో నాకు శక్తినివ్వు. శ్రమ రాగానే ఆ శ్రమలో ఎలా విజయాన్ని పొందాలో నాకు నేర్పించు. ఒకవేళ శ్రమ అంతా తీసేస్తే నిన్ను మర్చిపోతానేమో, నేను నా బాధలన్నీ తీసేస్తే నిన్ను వదిలేస్తానేమో, నా కష్టాలన్నీ తీసేస్తే నిన్ను విడిచిపెడతానేమో. నేను కష్టాల్లో ఉండాలి, కానీ ఆ కష్టాల్లో నుంచి ఏమవ్వాలి? తప్పించుకునే మార్గాన్ని నాకు నేర్పించు, నాకు శక్తినివ్వు, నాకు విజయాన్ని ఇవ్వు. ఇరుకులో విశాలత అంటే అదే. శ్రమలో కూడా దేవుడు మేలు చేస్తూనే ఉంటాడు, ఇబ్బందుల్లో కూడా దేవుడు మన వెనకాలే ఉంటాడు. దాన్ని ఏమన్నారంటే దావీదు గారు, ఇరుకులో విశాలత ఉందంట. ఇరుకులో ఏమండి, ఇప్పుడైతే హ్యాపీగా తింటున్నాం, కానీ ఒక 40-50 సంవత్సరాల క్రితం చాలా పెద్దవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తినడానికి లేనప్పుడు అండి, ఇప్పుడు ఒకరినిద్దరినే కంటున్నారు. అప్పుడు 5, 10 కనీసేవారు కదా. మరి ఎలా పెట్టేవారు అంటే అదే, ఇరుగ్గా ఉన్నా హ్యాపీగా పెట్టేవారు. అంటే ఎవరిచ్చేవారు? అంత ఆహారం ఎవరిచ్చేవారు? దేవుడే ఇచ్చేవాడు. అంటే శ్రమ వస్తుంది, ఆ శ్రమలో కూడా ప్రభువా నేను జయించే శక్తిని మాత్రం నీవు నాకు దయచేయాలి. అందుకే నన్ను కరుణించు ప్రభువా, నా ప్రార్థన ఆలకించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. దేని కొరకంటే నాకు శ్రమే ఉంచు, కానీ ఆ శ్రమలో నుంచి నేను ఎలా తప్పించుకోవాలో నాకు నేర్పించు. నాకు బాధ ఉంచు, బాధ ఉంటేనే కదా నీకు ప్రార్థన చేస్తాను, కానీ ఆ బాధ నుంచి కూడా నేను ఎలా బయటపడాలో నాకు నేర్పించు, నాకు విజయాన్ని ఇవ్వు ప్రభు అని చేశాడు. నెక్స్ట్ 2వ వచనం. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానంగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన వాటిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతుకుదురు. శత్రువులతో మాట్లాడుతున్నాడు. ఎంతకాలం నన్ను అగౌరవపరుస్తారు, మీకు ఇంకేం పని లేదా అంటున్నాడు. మంచి వాళ్ళని కూడా చెడ్డగా మారుస్తాం మనం మన మాటల ద్వారా, తెలుసండి. మంచి వాళ్ళని కూడా ఏం చేస్తాం? ఏమండి, ఒకవేళ ఎవరన్నా అన్న చెల్లెలు అలా నడుచుకుంటూ వెళ్తున్నారు అనుకోండి, మనం ఎలా మాట్లాడతాం? వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలియదు, ఏమంటే వాళ్ళు నడుచుకుని వెళ్తున్నారు అనుకోండి, సాధారణంగానే మనం ఏం పుట్టిస్తాం? పుకార్లు అంటాం కదా, అవన్నీ పుట్టిస్తాం మనం.
వాళ్ళ ప్రవర్తన బట్టి చెప్పొచ్చు. కొంతమంది ప్రవర్తన బట్టి కూడా చెప్పేయచ్చులే వాళ్ళు ఎలాంటి వారన్నది. అంటే జనరల్‌గా చెప్తున్నా. పుకార్లు పుట్టించడంలో మనంత గొప్పవారు ఎవరు లేరు. ఏయన్నా పెద్ద పెద్ద అవార్డులుంటే అయన్నీ మనకే ఇవ్వాలి. ఎందుకు? పుకార్లు పుట్టించడం మనమే. ఒక చిన్నదాన్ని కూడా ఎలా మార్చేస్తాం మనం? చిన్నదాన్ని కూడా ఎలా మార్చేస్తామంటే, దాన్ని వ్యంగ్యంగా మారుస్తాం, అబద్ధంగా మారుస్తాం. చివరికి ఒక మంచి వ్యక్తిని కూడా ఎలా మార్చేస్తాం? చెడుగా మార్చేస్తాం. రీసెంట్‌గా సేవకులు చనిపోయారు కదా! ప్రవీణ్ గారు. ఏవండీ ఆయన ఎలా చనిపోయారు, చంపారో ఎవరికీ తెలీదు కానీ, చివరికి కొంతమంది ఆయన తాగుబోతు చేసి వెళ్ళిపోయారు. అంటే ఆయన తాగాడా? ఎలా చనిపోయాడు? ఏమీ ఎవరికీ అవసరం లేదు. కానీ చివరికి ఏం చేశారు? అందుకే మంచి వాళ్ళని కూడా చెడ్డగా చూపించేటటువంటి సమాజంలో ఉన్నాం. దావీదు గారిని కూడా అలాగే చూపిస్తున్నారంట. ఈ కీర్తన దావీదు గారికే కాదు, యేసుక్రీస్తు వారిని కూడా చూడండి ఎలా మార్చేశారు? ఎలా మార్చేశారు? ఒక నరహంతకుడిని, ఒక దేశద్రోహిని ఎలా అయితే సిలువేస్తారో అలా వేయడానికి యేసుక్రీస్తు వారిని తీసుకెళ్లారు. అంతే కదా! సిలువ అనేది అందరికీ వేసేది కాదు. దేశానికి ద్రోహం చేసే వరకు వేసేవారంట. మరి యేసుక్రీస్తు వారు ఏం చేశారు? ఏ తప్పు చేయలేదు కదా! కానీ ఆయన మాత్రం ఎలా మార్చేశారు? చెడుగా మార్చేశారు. నిన్ను తిట్టాడు అన్నారు. లేదంటే దేవుని దూషించారు అన్నారు. ఇతను ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నాడు. మొత్తానికి లేనిపోనివన్నీ కలిపి ఆయన సిలువ వరకు తీసుకెళ్లారు. అందుకే ఆయన మాట్లాడుతున్నాడు, నరులారా ఎంతకాలము నా గౌరవాన్ని మీరు ఏం చేస్తారు? అవమానపరుస్తారు. మనుషులను చూడండి, మనం మంచివారిని కూడా చెడ్డగా చేసి ఏం చేస్తాం? వాళ్ళ గౌరవాన్ని అవమానపరిచి ఏమండి చివరికి వాళ్ళ ఆత్మహత్య చేసుకునేటటువంటి స్థితికి మనమే తీసుకెళ్ళిపోతాం. వాళ్ళు మంచి వాళ్ళైనా చెడుగా చూపించి వారిని రోడ్డు మీదకి లాగేటటువంటి ఆ స్వభావాలు చాలా మందిలో ఉన్నాయి. విశ్వాసుల్లో కూడా కనిపిస్తూ ఉంటాయి. అందుకే ఈయన మాట్లాడుతూ, ఎంతకాలం వ్యర్థమైన దానిని ప్రేమిస్తారు? ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తారు? ఎప్పుడూ కూడా నా గురించేనా ఆలోచించేది? దేవుడి గురించి ఆలోచించరా? మీ గురించి ఆలోచించుకోరా? మీ పిల్లల గురించి ఆలోచించరా? వ్యర్థమైన దాన్ని ఏం చేస్తున్నారు మీరు? ప్రేమిస్తున్నారు. మనం కూడా వ్యర్థమైనవి ప్రేమిస్తూ ఉంటాం. అంతే కదండి. వ్యర్థమైనవి చాలా ఉన్నాయి. ఉన్నాయండి? ఒకటి కాదు, రెండు కాదు. మన చుట్టూ ఉన్నవన్నీ వ్యర్థమైనవే. వాటి మీద మనకేముంటుంది? ఆశ, ప్రేమ అంతా దాని మీద ఉంటుంది. ఇంకా చదువుదాం. 3వ వచనం. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. ఈ మాట మరలా చదువుదాం. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడు. అంటే నేను గొర్రెలు కాచుకునేవాడినే. నేను రాజు అవ్వాలని నేను ఎవరినైనా చంపానా? నేను చంపలేదు. నేను రాజు అవ్వడానికి ఎవరికైనా ద్రోహం చేశానా? చేయలేదు. ఎవరు ఎన్నుకున్నారు నన్ను? దేవుడే. గొర్రెలు కాచుకునే నన్ను ఒక అధిపతిగా, చివరికి ఒక మహారాజుగా దేవుడు నిలబెట్టాడు. ఇప్పుడు తప్పు ఎవరిది? దేవుడిది అందామా? నేను నీతిగా ఉన్నాను కాబట్టి నన్ను నిలబెట్టాడు. మీరు కూడా నీతిగా ఉండండి. మీకేమిస్తాడు? ఇస్తాడా లేదా? ఆశీర్వాదాలు ఇస్తాడు. అదే కదా నిర్గమకాండం 19:5లో ఒక మాట ఉంటుంది చూడండి. నిర్గమకాండం 19:5లో ఇశ్రాయేలు ప్రజలకి ఒక మాట చెప్పాడు దేవుడు. నిర్గమకాండం 19:5 కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా మాటని, నా ఆజ్ఞని అనుసరించి మీరు నడుచుకుంటే సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యం అవుదురు. ఎందుకంటే ఈ భూమి అంతా నాదే కదా, అది మీకు ఇస్తాను అన్నాడు. ఇదంతా నాదే కదా, మీరు నా బిడ్డలు కదా, మీకు ఏది ఇవ్వకుండా ఉంటానో అన్నీ ఇస్తాను కదా మీకు. కాబట్టి మీరు ఎలా ఉండాలి? నా ఆజ్ఞలు పాటిస్తే మీకు ఇస్తాను. దావీదు గారు పాటించారా? పాటించారు కాబట్టి గొర్రెలు కాచుకునే వ్యక్తి ఎక్కడి వరకు వెళ్ళాడు? రాజు అయ్యాడు. కొంతమంది అండి పగలు రాత్రి కష్టపడి చక్కగా ఇల్లు కట్టుకుంటారు. పగలు రాత్రి కష్టపడి కుటుంబాన్ని పోషించుకుంటారు. కావలసిన వస్తువులు కొనుక్కుంటారు. కానీ కొంతమంది ఇంటికాడ సోమరులా కూర్చుని ఏం చేయరు. ఒకటే మాటలకి ఏంటి? వాడిని చూసి ఏడవడమే అంతే. అంతే కదండి, వాడిని చూసి ఏడవడమే. సౌలు గారంట విషపు చూపు చూశాడంట. సౌలు గారు ఎవరి మీద? దావీదు మీద. ఒక పెద్ద ఆయన మాట్లాడుతూ దీని గురించి ఒక మాట చెప్పారు. ఏంటంటే విషం తాగింది సౌలు, దావీదుని చూసి ఎప్పుడు చచ్చిపోతాడా అని చూస్తున్నాడంట. విషం తాగింది ఎవరు? సౌలు తాగాడు విషాన్ని. దావీదు గారిని చూసి దావీదు ఎప్పుడు చచ్చిపోతాడు అనుకుంటున్నాడంట. తాగింది దావీదు కాదు, ఎవరు? సౌలు. కొంతమంది ఇంటి దగ్గరే ఉంటారండి సోమర్లో, ఏ పని చేయరు. ఏమండి కష్టపడి సంపాదించుకునే వాడి మీద మాత్రం ఏముంటుంది? నిందలు పడతాయి. ఏమండి వాడిని తిడతాడు. వాడు రోజు వెళ్ళి సంపాదించుకుంటున్నాడు కదా, నువ్వు అలా సంపాదించుకోవచ్చు కదా. రోజు సంపాదించిందంతా ఎక్కడికి వేస్తావు నువ్వు? ఆ బార్కి, ఆ రెస్టారెంట్కి వేస్తావు. చివరికి పిల్లలకు ఉండదు, ఏమీ ఉండదు. ఉంటుందండి? ఏమీ ఉండదు.
సంపాదించేవాడి మీద పడుతున్నారు. ఇక్కడ కూడా చూడండి, యెహోవా తన భక్తులని ఏం చేశాడు? ఆయన కదా ఏర్పాటు చేసుకున్నాడు. ఆశీర్వాదాలు ఇచ్చేది ఆయనే, మళ్ళీ పోషించేది ఆయనే, మనకు అన్నం పెట్టేది ఆయనే, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చేది ఆయనే, అన్నీ చేసేది ఆయనే. ఆయన్ని నువ్వు అడిగితే నువ్వు పొందుకుంటావు. నిన్ను అడిగాను, నేను పొందుకున్నా. నువ్వు అడగలేదు, నువ్వు పొందుకోలేదు. యాకోబు రాసిన పత్రికలో కూడా అదే ఉంది. మీరు అడగట్లేదు కాబట్టే 4:2 అనుకుంటా. మీరు అడగట్లేదు కాబట్టే మీరు పొందుకోవట్లేదు. చూడండి అన్నమాట. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకదు. నరహత్య చేదురు, మచ్చరపడుదురు కానీ సంపాదించుకోరు. పోట్లాడుదురు, యుద్ధం చేదురు కానీ దేవుణ్ణి అడగనందున మీకు ఏమీ దొరకదు. ఆయన్ని అడగండి, ఆయన ఇస్తాడు. నేను అడిగాను కాబట్టి దేవుడు నాకు మంచి జీవితాన్ని ఇచ్చాడని దావీదు గారు మాట్లాడుతూ, యెహోవా తన భక్తుల కొరకు, క్షమించండి, తన భక్తులను తమ కొరకు ఏర్పరచుకున్నాడు. అంటే నాదేమీ లేదు, దేవుడే ఏర్పరచుకున్నాడు. మరి నా మీద పడి ఎందుకు ఏడుస్తున్నారు? నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించాడు. నేను మొరపెట్టాను, నా ప్రార్థనలో నీతి ఉంది, నా ప్రార్థనలో భక్తి ఉంది కాబట్టి ఆయన ఏం చేశాడు? ఆలకించాడు. మీ ప్రార్థనలో నీతి ఉంటే, మీ ప్రార్థనలో భక్తి ఉంటే మీరు మొరపెడితే దేవుడు వింటాడా లేదా? వింటాడు. మరి ఎందుకు వినట్లేదు దేవుడు? వారి ప్రార్థన ఎందుకు వినలేదు, లేదా మన ప్రార్థన ఎందుకు వినట్లేదు అంటే కారణం మన ప్రార్థనలో నీతి లేదేమో, మన ప్రార్థనలో భక్తి లేదేమో, అంటే మన జీవితంలో విశ్వాసం లేదేమో. అందుకే దేవుడు అంట మేఘాన్ని అడ్డుగా పెట్టుకుంటున్నాడంట మన ప్రార్థన దగ్గరికి చేరకుండా. విలాపవాక్యాలు 3:44లో ఒక మాట ఉంది, చూడండి ఒకసారి. ఈ 4వ కీర్తన ముయ్యొద్దు, ఒకసారి చూద్దాం. విలాపవాక్యాలు 3:44లో ఇర్మియా గ్రంథం పక్కన విలాపవాక్యాలు 3:44. నా ప్రార్థన నాన్లే, చూడండి ఏమన్నాడు? మా ప్రార్థన నీ దగ్గరికి చేరకుండా నువ్వు మేఘము చేత, ఇంకో మేఘాన్ని అడ్డుగా పెట్టావయ్యా, మేఘాన్ని అడ్డుగా పెట్టావు. మేఘాలను దాటి ఆయన ఉన్నాడు. ఒక మాట చెప్పాలంటే మేఘాలను దాటి ఎక్కడ ఉన్నాడు ఆయన? ఈ ఆకాశాన్ని దాటి ఉన్నాడు. మనం చేసే ప్రార్థన ఆకాశాలు దాటి వెళ్తుంది, మేఘం ఒక అడ్డ. కానీ ఆయన ఏమంటున్నాడు తెలుసా? మేఘాన్ని ఆయనే అడ్డుగా పెట్టుకో. అంటే దాని అర్థం ఏంటంటే నేను వినట్లేదు, నేను వినను అంటున్నాడు. తీసారని అందరూ? విలాపవాక్యాలు 3:44 విలాపవాక్యాలు 3:44. మీ ప్రార్థన చేరకుండా నేనేం చేశాను? మేఘాన్ని అడ్డు పెట్టుకున్నా. కానీ దావీదు ప్రార్థన వింటున్నాడా దేవుడు? వింటున్నాడు. ఎందుకు వింటున్నాడు? ఆయనలో విశ్వాసం ఉంది, ఆయనలో తగ్గించుకునే గుణం ఉంది, ఆయనలో విధేయత ఉంది కాబట్టి నా ప్రార్థన విన్నాడు. మీ ప్రార్థన కూడా వింటాడు. మీరు తగ్గించుకోండి, విధేయత చూపించండి, మీలో విశ్వాసం ఉంచండి, మీ ప్రార్థన ఎందుకండు. కానీ మీరు ఎవరి మీద పడి ఏడుస్తున్నారు? నా మీద పడి ఏడుస్తున్నారు అంటున్నాడు. సౌలు కానీ, రెండవది అబ్షాలోము కానీ, ఇద్దరు కూడా ఎవరి మీద పడ్డారు? దావీదు మీదే. ఎప్పుడూ దావీదుని చంపాలని చూశారు. కల్లో కూడా ఏమండి అంటే పడుకున్నప్పుడు కూడా ఏం ఆలోచించుకుని ఉంటారంటే దావీదు అని జపం చేసి ఉంటారేమో ఇద్దరు. అంతే కదా. కొంతమందిని మనం చూసినప్పుడు అండి ఎదుగుతున్నారనుకోండి, మనం పడుకున్నప్పుడు కూడా వాళ్ళే గుర్తొస్తారు, కల్లో కూడా వాళ్ళే వస్తారు. మనకి నిద్ర పట్టదు, మనకి పడుతుందా? నిద్ర రాదు. ఎందుకు? వాళ్ళు ఎదుగుతున్నప్పుడు దేవుడే ఎదిగిస్తున్నాడని నువ్వు ఎప్పుడైతే అనుకున్నావో నువ్వు హ్యాపీగా ఉంటావు. లేదు వాడు ఎలా ఎదుగుతాడు, ఎలాగైనా సరే వాడిని ఏం చేయాలి? కిందకు దించాలి అని నువ్వు అనుకుంటే నువ్వు ఎదగవు, వాడి జీవితం అలాగే ఉంటుంది. అందుకే ఎప్పుడు కూడా సోమరులా ఉండకూడదంట. దేవుణ్ణి అడగండి, కష్టపడండి, దేవుడు ఏమేస్తాడు? అన్నీ ఇస్తాడు. ఫస్ట్ కష్టపడండి, దేవుణ్ణి అడగండి, మీకు అన్నీ ఇస్తాడు. అందుకే చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోమన్నాడు దేవుడు. చీమలు వర్షాకాలం వచ్చినప్పుడు ఏమీ చేయలేము, అందుకే ఎండాకాలంలో ఏం చేస్తాయి? ఆహారం సమకూర్చుకుంటే. దాని మెదడు ఎంత ఉంటుంది? చీమకు మెదడు ఉంటుందా? ఉంటుందండి. ఎందుకు ఉండదు? కానీ మన మెదడు కంటే చాలా పెద్దది అది. మన మెదడు చూడడానికి పెద్దది, కానీ దాని మెదడు ఆత్మీయంగా ఆలోచిస్తే చాలా పెద్దది. అందుకే అన్నీ దాని ఆహారం కావాలి, అంతే కదండి. దానికి ఏం కావాలి? ఆహారం కావాలి, తన పిల్లలకి ఆహారం కావాలి. అందుకే ఉన్నప్పుడే సమకూర్చుకుందంట. దావీదు గారు కూడా అదే చెప్తున్నారు. ఏంటంటే నన్ను ఏర్పరచుకున్నాడు దేవుడు, నేను గొప్పవాడిగా ఎదుగుతున్నాను, కష్టాల్లో కూడా గొప్పవాడిగా ఎదుగుతున్నాను, మీరు కూడా ప్రార్థన చేయండి అంటున్నాడు. మళ్ళా వద్దాం 4వ అధ్యాయం 4వ వచనం, 3వ వచనం చదివి 4వ వచనం చూద్దాం. భయం నొంది పాపము చెయ్యకండి. అంటే నేను పాపం చేయలేదు కాబట్టి నేను ఎదుగుతున్నా. భయం నొంది పాపం చేయకండి. మీరు పడకల మీద ఉండగా మీ హృదయంలో జ్ఞానం చేసుకుని ఊరకొనండి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనడి.
ఎలా ఉండాలంట? యెహోవాను నమ్మండి. యెహోవా మాత్రమే ఇవ్వగలడు. దేవుడు మాత్రమే చేయగలడు. ఆయన చేయలేనిది ఏముంది? అన్నీ చేయగలడు. కాబట్టి ఆయన్ని అడగండి. ఆయన దగ్గరకు రండి. మోకరించండి. ప్రార్థన చేయండి. నిన్న కూడా 150 కీర్తనలో ఎక్కడ స్తుతించాలి అంటే ఆయన పరిశుద్ధ ఆలయమునందు ఆయన స్తుతించాలి. ఆయన దగ్గరకు రండి. మోకరించండి. కన్నీరు కార్చండి. ఆయన ఏం చేస్తాడంట? నీ ప్రార్థనకి జవాబిస్తాడు. ఇంకా చూద్దాం. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు. యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయు అన్నాడు. మాకు మేలు చూపువాడెవడని చాలామంది పలుకుతున్నారు. అంటే అన్యులుగా ఉన్నవారు దేవుడి దగ్గరకు వస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలారా, మీరు దేవుడి చేత ఎన్నుకోబడిన వారు, కానీ మీరు మాత్రం ఎక్కడ రావట్లేదు? దేవుడి దగ్గర రావట్లేదు. మనం కూడా పేరుకు క్రైస్తవులుగా ఉంటాం, కానీ ఎక్కడికి రాము? దేవుడి దగ్గర రాము. కానీ బయట వారికి దేవుడి మీద ఎంత ఆసక్తి ఉంటుంది? చాలా ఆసక్తి ఉంటుంది. చాలా తగ్గించుకుని ఉంటారు వాళ్ళు. కానీ మనం మాత్రం పేరుకు మాత్రం ఎవరు? విశ్వాసులం. పేరుకు మాత్రం క్రైస్తవులం. కానీ దేవుడు అంటే భయం ఉండదు, దేవుడు అంటే భక్తి ఉండదు, దేవుడి ఎడల విశ్వాసం ఏమీ ఉండదు మనకి. అందుకే ఈయన మాట్లాడితే ఏమన్నాడంటే, మాకు మేలు చూపువాడెవడని అనేకులు ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ ప్రార్థనే దేవుడు వింటున్నప్పుడు మీ ప్రార్థన వింటాడు కదా. మీరు రండి, ప్రార్థన చెయ్యండి అని చెబుతూ ఇంకా, యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయము. వారి ధాన్య ద్రాక్షారసంలో విస్తరించిన నాటి సంతోషము కంటే. ఏమంటే ఇన్ని జరుగుతున్నాయి కదా. బయట ఈయన చంపాలని చూస్తున్నారు, కొట్టాలని చూస్తున్నారు. ఏమంటే ఏ రాజు చూసినా ఈయన ఎలాగైనా సమాధి చేసేయాలని చూస్తున్నాడు. ఏ రాజుని చూసినా, సౌలుతో సహా, కుమారులతో సహా. కానీ ఈయన ఎలా నిద్రపోతున్నాడు? ఈయనకున్న శ్రమలు మనకు లేవు. ఉన్నాయండి? లేవు. కానీ మనకు నిద్ర పడదు. ఎన్ని శ్రమలు ఉన్నా సరే ఎలా నిద్రపోతున్నాడు తెలుసా? 7వ వచనంలో, వారి ధాన్య ద్రాక్షారసంలో విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నాకు నా హృదయంలో ఇచ్చావు. అంటే ఒక ధనవంతుడు విస్తరిస్తున్నప్పుడు వాడికి సంతోషం లేదంట. ఉందా? ఒక ధనవంతుడు విస్తరిస్తున్నప్పుడు వాడి ఆలోచన అంతా ఎలా ఉంటుంది? ఈ డబ్బుని ఎలా కాపాడుకోవాలి. ఏమండి? ఎంత మీరు పెట్టినా సరే ఏం తింటాడా? మీరు అన్ని ఐటమ్స్ పెట్టండి, తింటాడా? ఏమీ తినలేడు. ఒక గులాబ్ జామ్ పెట్టారనుకోండి, అక్కడ ఏమంటాడు? ఒక స్వీట్ పెట్టారనుకోండి, ఏమంటాడు? నాకు షుగర్ అండి అంటాడు. నాకు ఏంటి? షుగర్ అండి. కొంచెం కారం ఎక్కువ ఉన్నది పెట్టారనుకోండి, ఉప్పు ఎక్కువ ఉన్నది పెట్టారనుకోండి, నా బీపీ అండి అంటాడు. తర్వాత కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా, ఏదైనా పెట్టారనుకోండి, లేదండి నాకు గ్యాస్ట్రిక్ అండి అంటాడు. అంటే ధనవంతులకే కాదులేండి, మనకు కూడా ఉన్నాయి. కానీ వాళ్ళ పరిస్థితి చూడండి, మన పరిస్థితి చూడండి. వాళ్ళు ధనాన్ని సంపాదించుకున్నప్పుడు వాళ్ళకి ఆనందం ఉందో లేదో తెలియదు, కానీ ప్రభువా నీ సన్నిధిలో ఉన్నప్పుడు మాత్రం నాకు ఏముంది? ఆనందం ఉంది. 52వ కీర్తనలో ఒక మాట చెప్పాడు ఈయన. 8వ వచనం, 52వ కీర్తన. దోయేగు దగ్గర నుంచి తప్పించుకుని దోయేగు గురించి మాట్లాడుతున్న సందర్భంలో 8వ వచనంలో, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను అన్నాడు. ఇంతకీ ఎక్కడున్నావయ్యా అంటే పారిపోతున్నాడు. సౌలు దగ్గర నుంచి పారిపోతూ ఎక్కడో అరణ్యంలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేనైతే దేవుని మందిరంలోనే ఉన్నాను. అరణ్యంలో ఉన్నా దాన్ని కూడా దేవుని మందిరంగానే భావించి నేను హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నాకు అన్నం పెడుతున్నాడు దేవుడు, నన్ను చూసుకుంటున్నాడు దేవుడు, నన్ను రక్షిస్తున్నాడు దేవుడు, నన్ను కాపాడుతున్నాడు దేవుడు. ఇంకేం కావాలి నాకు? అంతే కదండి, నాకు ఇంకేం కావాలి? అన్ని విధాలుగా దేవుడు నాకు తోడుగా ఉన్నప్పుడు ఇంకేం కావాలి అని చెబుతూ 7వ వచనం మళ్ళీ చదువుదాం. 4వ అధ్యాయం 7వ వచనం, వారి ధాన్య ద్రాక్షారసం విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి అన్నాడు. అందుకే పౌలు గారు కూడా మాట్లాడుతూ, ఇదిగో ఆకాశం ఋతువులు ఇచ్చి వర్షాలు పండిస్తున్నప్పుడు, లేదంటే వర్షాలు పడుతున్నప్పుడు, పంట పండుతున్నప్పుడు ఆ ఆహారాన్ని నేను తిని నా హృదయంలో నేను ఎలా ఉన్నాను? ఉల్లాసముగా సంతోషిస్తున్నాను ప్రభువా, అదంతా కూడా నీ కృప ప్రభువా అన్నాడు అపోస్తల కార్యాల్లో. అంటే దేవుడే మనల్ని కాపాడుతున్నాడు, దేవుడే మనల్ని రక్షిస్తున్నాడు, దేవుడే మనల్ని దీవిస్తున్నాడు. ప్రభువా ఇంతకంటే సంతోషం నాకు ఏం కావాలి? ధనం అవసరం లేదు, మనుషుల అవసరం లేదు, నాకు ఏమీ అవసరం లేదు ప్రభువా అంటున్నాడు. 8వ వచనం చూడండి, చాలా మంచి మాట చెప్పాడు చివరగా. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవద్దును అన్నాడు. ఎలా ఉన్నాడంట? సౌలుకి నిద్ర లేదు, అబ్షాలోముకి నిద్ర లేదు, రాజులకు నిద్ర లేదు,
కానీ ఇంతమంది శత్రువులు ఉన్నా సరే హ్యాపీగా పడుకున్నాడు. చూడండి ఎంత హ్యాపీగా పడుకున్నాడు చూడండి. అయ్యా నెమ్మదితో పండుకొని నిద్రపోదునన్నాడు చూడండి. నెమ్మదితో పండుకొని నిద్రపోదును. అంటే శత్రువులు ఎంతమంది ఉన్నా వాళ్ళందరికంటే బలాఢ్యుడు నువ్వు కాబట్టి వారి వెనకాల నువ్వు ఉన్నావు. వారి వెనకాల నువ్వు ఉండి వాళ్ళు నా దగ్గర రాకుండా నువ్వు అడ్డుపడుతున్నావు కాబట్టి ఇదిగో ప్రభా నేను హ్యాపీగా పడుకున్నాను అన్నాడు. ఎలీషా గారి కాలంలో ఎలీషా గారిని చంపడానికి ఒక సైన్యం వచ్చింది. తెలుసు కదండి, సిరియా సైన్యం వచ్చింది. సిరియా సైన్యం వచ్చినప్పుడు ఆ సేవకుడు అంటే ఎలీషా గారి దగ్గర ఉన్న సేవకుడు చాలా భయపడతాడు. అప్పుడు ఎలీషా గారు ప్రార్థన చేసి, ప్రభువా ఒకసారి వీడి మనోనేత్రాలు తెరువు అన్నాడు. మనోనేత్రాలు తెరవగానే సిరియా సైన్యం చుట్టూ ఎవరి సైన్యం ఉంది? దేవుని సైన్యం ఉంది. ఏమండి, దేవుని సైన్యం చూడగానే చాలా ఆశ్చర్యం అనిపించిందండి నేను. ఇప్పుడు గమనించగలిగితే దావీదు చుట్టూ శత్రువులు ఉన్నా ఈ శత్రువులు వెనకాల శత్రువులను చంపడానికి దావీదు శత్రువులను చంపడానికి దేవుడు ఎవరిని పంపించాడు? దేవుని సైన్యాన్ని పంపించాడు. ఈ సైన్యాన్ని మనోనేత్రాలతో చూశాడండి దావీదు గారు. అందుకే నేను హ్యాపీగా పడుకున్నాను ప్రభా అన్నాడు. అరణ్యంలో నేను ఒక్కడనే ఉన్నా హ్యాపీగానే ఉంటాను. నేను ఎక్కడ ఉన్నా హ్యాపీగానే ఉంటాను. కారణం ఏంటంటే ప్రభువా నీవు నాకు రక్షకుడుగా ఉన్నావు. నీవు నన్ను కాపాడుతున్నావు. నీ చిత్తాన్ని నేను నెరవేరుస్తున్నప్పుడు నీవు నన్ను కాపాడతావా లేదా? కాపాడతావు. కాబట్టి నేను ఎలా ఉన్నాను? నెమ్మదితో పండుకొని నిద్రపోదును. నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నేను ఒంటరిగా ఉన్నా సరే నీవు నన్ను కాపాడుతున్నావు. ఒంటరిగానే ఉన్నాడు. వాళ్ళందరూ విడిచిపెట్టేశారు. కుమారులు విడిచిపెట్టేశారు. అందరూ విడిచిపెట్టేశారు. ఈయనకి అందరూ వ్యతిరేకమైపోయారు. ఒక్కడే నిలబడ్డాడు. ఈయనకు వెనకాల సైన్యం ఉందంతే. ఒక్కడే నిలబడిన సురక్షితంగా ఉన్నాడంట. అరణ్య ప్రయాణంలో ఉన్న హ్యాపీగా ఉన్నాడు. అందుకే కొన్ని సందర్భాల్లో మనం అందరూ వదిలేసిన మీరు దేవుణ్ణి వదలకుండా ఉంటే అందరికంటే బలం ఎవరు? దేవుడే. మొన్న నేర్చుకున్న యోబు గారి గురించి మాట్లాడుతున్నప్పుడు 6 బాధలు కలిగిన 7 బాధలు కలిగిన అయ్యా నీవు నన్ను విడిచిపెట్టవయ్యా అని. అందరూ వదిలేశారా? మరలా ఎప్పుడు వచ్చారు? 42వ అధ్యాయం అంటే ఆయన జీవితం మరలా చక్కదిద్దుకున్నాడు. అందరూ వచ్చారంట. అందుకే మనుషుల్ని ఎప్పుడూ నమ్మకూడదు. ఎప్పుడు వస్తారండి? అందరూ డబ్బు ఉన్నప్పుడు వస్తారు. కానీ యోబు గారిలో చూడండి మంచి గుణం ఉంది. ఏంటంటే వచ్చిన వాళ్ళని బయట పొమ్మనలేదు. పొమ్మన్నాడా? నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఎవడో రాలేదు, ఇప్పుడు మరలా వచ్చినప్పుడు అందరూ వచ్చారు అనలేదు. మరలా సంతోషంగానే గడిపాడు. మీ జీవితం దేవుడు తెలుసు, నా జీవితం దేవుడు తెలుసు. ఎందుకు మిమ్మల్ని నేను దూషించడం అన్నట్టుగానే ఉన్నాడు. ఇక్కడ దావీదు గారు కూడా చూడండి, ఎందుకు నా మీద పడుతున్నారు? నేను అనుకుంటే ఫిలిస్తీన్లందరూ భయపడి ఇశ్రాయేల్ అందరూ భయపడి ఫిలిస్తీయుడు ఎవరు? గొలియాతుని చంపాను. మిమ్మల్ని చంపలేనా? నేను ఈజీగా చంపగలను, కానీ నేను చంపను. ఎందుకు? నేను దేవుడి యొక్క ఆత్మను కలిగిన వాడిని కాబట్టి ఏ యుద్ధం చెయ్యాలో దేవుడే చెప్తాడు. ఎవరితో యుద్ధం చేయాలో దేవుడే చెప్తాడు. ఎలా వెళ్ళాలో దేవుడే చెప్తాడు. ప్రతిదీ కూడా దేవుడి దగ్గర పెట్టేవాడంట. ప్రతి నిర్ణయాన్ని దేవుడిని అడిగి వెళ్ళేవాడంట ఆయన. అందుకే మనం ఎలా ఉండాలి? హ్యాపీగా పడుకోవాలంటే ఫస్ట్ అందరినీ విడిచిపెట్టండి. ఎవరిని? మీకెవరైనా శత్రువులు ఉంటే నా ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని ఎవరైనా శత్రువులుగా భావిస్తున్నారని. మీకు శత్రువులు ఉండడం కాదు. మిమ్మల్ని ఎవరైనా శత్రువులుగా భావించి మీ మీద కక్షలు కానీ, అసూయ కానీ, పగ కానీ మీరు ఎదుగుతున్నప్పుడు చూసి ఓర్చుకోలేక మత్సరం చెప్పాం కదా. ఏంటది మత్సరం అంటే? చెడ్డ కళ్ళు. బాగానే కనిపిస్తాయి కళ్ళు, కానీ లోపల ఉంటాయన్నమాట చెడ్డ కళ్ళు. అలాంటి వారు ఉంటే ప్రభువా నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా, నీవు కదా నన్ను దీవించవు. నా శక్తా, నా జ్ఞానమా, నా చదువా, నా బలమా ఏమీ లేదు. నువ్వు నన్ను ఇలా ఉంచాలనుకున్నావు కాబట్టి నన్ను ఉంచావు అంతే. దావీదు గారిని యెషయా గారు రాజుగా చేయలేదు. ఏమండి, సౌలు రాజుగా చేయలేదు. సమూయేలు రాజుగా చేయలేదు. ఎవరు చేశారు? దేవుడే. ఈరోజు మనం ఇక్కడ ఉన్నామంటే మీ వెనకాల ఉన్నటువంటి మనుషులు కాదు. ఎవరు? దేవుడే. మీకు ఆహారం ఇచ్చేది మీ బలం కాదు. ఏమండి, మీకు డబ్బు ఇచ్చేది లేదంటే మీరు డబ్బు సంపాదిస్తున్నారంటే మీ బలం కాదు, మీ జ్ఞానం కాదు. ఎవరు? దేవుడే. అంతే కదండి. ఇందాక వర్షం వచ్చింది. పొద్దున్న 6 గంటలు మొదలెట్టింది అనుకున్న వర్షం. ఎంతమంది వెళ్తారు పనికి? ఎక్కడికి వెళ్ళాం, ఇంటికాడ కూర్చుంటాం. అంతే కదా. ఎక్కడికి వెళ్తాం? ఈరోజు ఏముండదు, కూల్ డబ్బులు ఉండవు. అంతేనా? అంటే దేవుడు ఆపాలంటే ఎలాగైనా ఆపగలడు. దేవుడు నడిపించాలంటే ఎలాగైనా నడిపించగలడు. మీరు ఏమండి దాన్ని ఏమంటారంటే పన్నాగాలు పండిన ఒక వ్యక్తి మీద దేవుడు నిలబెట్టాలంటే గొప్పవాడిగా నిలబెడతాడు. గొప్పవాడిగా నిలబడిన వాడిని మీరు ఎంతకాలమైనా లాగేయాలని చూసినా మీరు లాగలేరు. దేవుడు అనుకుంటే. అందుకే చాలామంది సేవకుల్లో కూడా ఒకసారిగా వెలుగుతారు, అలా పడిపోతూ ఉంటారు. కారణం ఏంటి?
కారణం ఏంటంటే దేవుడు అవకాశం ఇస్తాడు వెలగండి అని. ఆ వెలిగే సమయంలో నీకు గర్వం వచ్చిందనుకో దేవుడు లేదు లేదు కిందకి దించేస్తాను అంటాడు అంతే. అందుకే జాయిగా అంటే నెమ్మదిగా వెళ్ళామనుకోండి ఎక్కడికి? దేవుడి దగ్గరికి నెమ్మదిగా వెళ్తున్నాం అనుకోండి, ఎదుగుతున్నాం అనుకోండి బాగుంటది. ఒకేసారి వెళ్ళిపోయామనుకోండి ఏమవుతాం? వెంటనే పడిపోతాం. అందుకే ఎప్పుడైనా గమనించండి దేవుడే మనల్ని నిలబెడుతున్నాడు. మనం తప్పు చేసినప్పుడు దేవుడే ఏం చేస్తాడు? మళ్ళా దించేస్తాడు. సౌలుని నిలబెట్టింది దేవుడే, సౌలుని దించేసింది దేవుడే. దావీదుని నిలబెట్టింది దేవుడే, దావీదుని దించలేదు. దించాడా? ఎందుకు దించలేదంటే దావీదు నా ఇష్టానుసారుడైన కుమారుడు అన్నాడు. తర్వాత సొలొమోను ఎదిగాడు. ఆయన కొన్ని కారణాలు బట్టి దిగిపోయాడు ఆయన. చదివాం కదా ప్రసంగి గ్రంథంలో చివరిగా అంతా వ్యర్థమే అంటాడు. ఆయన చేసినటువంటి కొన్ని తప్పులు బట్టి ఆయన మరలా దిగిపోయాడు. మరలా నిలబడే ప్రయత్నం చేశాడు, నిలబడ్డాడు ఆయన ఆత్మీయ జీవితంలో. మనం ఎలా ఉన్నాం అనేది ఒకసారి ఆలోచిద్దాం. మనకెవరు శత్రువులు వద్దండి. ఒకవేళ మన మీద ఎవరన్నా శత్రుత్వం ఉన్నా, అసూయ పడుతున్నా, ద్వేషం ఉన్నా, సరే ప్రభువా నువ్వే చూసుకో అని వదిలేద్దాం తప్ప మీరు మాత్రం ఏం చేయొద్దు? ఏ తీర్పు చేయొద్దు, ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. మీకు శత్రువులు ఉంటే దేవుడి దగ్గర పెట్టండి. ప్రభువా నా జీవితం నువ్వే కదా నడిపిస్తున్నావు, కానీ వారు చూసి ఓర్చుకోలేకపోతున్నారు ప్రభువా, నువ్వే నా జీవితాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళు అనాలి. ఒకసారి మళ్ళా 4వ కీర్తన చూడండి. నా నీతికి ఆధారమైన దేవా, ఇరుకులో కూడా ఏమిచ్చావు? విశాలత ఇచ్చావు. అరణ్యానికి వెళ్ళిన ఆహారం పెట్టావు ప్రభువా, అరణ్యంలో ఉన్న హ్యాపీగా పడుకున్నాను ప్రభువా, ఎక్కడికి వెళ్ళినా నా జీవితాన్ని నువ్వే ముందుండి నడిపించావు ప్రభువా, నాకు శక్తిని జ్ఞానాన్ని ఇచ్చావు. అందుకే నా ప్రార్థన మరొకసారి అంగీకరించు. ఎందుకంటే నా ఎడలు చాలామంది పగబట్టి ఉన్నారు. వారు చంపమని చెప్పట్లేదు, కానీ వారి నుంచి నేను తప్పించుకుని మరలా విజయాన్ని పొందాలి ప్రభువా. నేను ఎప్పుడూ కూడా నీ మీద ఆధారపడి ఉంటాను అని చేశాడు ప్రార్థన. ఎవరు చేశారు? దావీదు గారు. ఏ సమయంలో? శత్రువులందరూ ఈయన మీద పడుతున్నప్పుడు వారిని బలంతో జయించకుండా దేంతో జయించాడు? ప్రార్థనతో జయించాడు. మన ఆయుధం ఎప్పుడు కూడా ఏంటి? ప్రార్థనే. కాబట్టి 4వ కీర్తన మరలా చదవండి అవకాశం ఉంటే. మీరు ఎన్నిసార్లు చదువుతారో చదవండి. ఒకటే, మనం హ్యాపీగా పడుకుంటున్నామంటే కారణం ఎవరు? అది. మీకు నిద్ర పట్టట్లేదని మీరు అనుకుంటే మీరు ఫస్ట్ మైండ్లో నుంచి ఎవరు తీసేయాలి? ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నం తిన్న తర్వాత మీకు నిద్ర రావట్లేదు అనుకోండి, ఫస్ట్ మైండ్లో నుంచి ఎవరిని తీసేయండి? ఎవరిని? ఎవరైతే మీకు శత్రువులుగా ఉన్నారో అని తీసేయండి. అప్పుడు ఏం పడుతుంది? నిద్ర పడుతుంది. నేను చెప్పే నిద్ర ఏంటంటే మన మైండ్లో ఉన్నటువంటి వారు మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎప్పుడూ కూడా శత్రువులుగా భావించవద్దు, తీసేద్దాం. వారిని కూడా దేవుడే మన ముందు పెడుతున్నాడేమో. మనం ఎలా ఉండాలి అని మనం నేర్చుకోవడానికి దేవుడే కొంతమందిని ఏం చేస్తాడు? మన ముందు పెడతాడు. వారిని చూడొద్దు, ఎవరిని చూడాలి? దేవుని చూడాలి. ఆయన చేసిన ప్రార్థన చాలా గొప్పగా ఉంది. అందుకే ప్రభు నాకు అన్నీ ఇస్తున్నావు, నాకు నిద్ర ఇస్తున్నావు, నాకు ఆహారం పెట్టావు, నన్ను సురక్షితంగా కాపాడుతున్నావు, కాబట్టి నీకు ఎప్పుడూ కూడా నేను ఎలా ఉంటాను? కృతజ్ఞత చెల్లిస్తాను అని చేశాడు. ఎవరికి ఇచ్చాడంట ఆ పాట? ప్రధాన గాయకునికి ఇచ్చి తంతి వాయిద్యాలతో పాడండి, ఇది చిన్నది కాదు, నా యొక్క జీవితంలో జరిగిన అనేక మేలులకి కారణం, కాబట్టి చిన్నగా వదిలేయద్దు, దీన్ని ఎలాగా? తంతి వాయిద్యాలతో పాడండి, గంభీరంగా పాడండి అన్నాడు. మనం కూడా మన జీవితాల్లో ఎన్నో మేలులు పొందుకుంటున్నాం, ఇంకా పొందుకుంటాం కూడా. కాబట్టి మనుషుల్ని విడిచిపెడదాం, ఎవరి మీద ఆధారపడదాం? దేవుడి మీద. అందరూ వదిలేసినా పర్లేదు, దేవుడు ఎప్పుడూ వదలడు. ఏమండి? అందరూ వదిలేయడమే మంచిది. ఎందుకంటే మనుషుల్ని ఎప్పుడు ఏం చేయకూడదంట? నమ్మకండి. అందరూ వదిలేసినా పర్లేదు, దేవుడిని మాత్రం మీరు వదలకండి. దేవుడు మిమ్మల్ని ఎప్పుడు వదలడు. దేవుడు ఎప్పుడు కూడా ఉన్నతమైనటువంటి స్థితిలోనే నిలబెడతాడు. ఈ రోజు ఉన్నట్టు రేపు మనం ఉండవు. ప్రార్థన చేద్దాం, మోకరిందాం, ప్రార్థన చేద్దాం. మోకరిందాం, ప్రార్థన చేద్దాం. విన్న వాక్యాన్ని బట్టి ఒక నిమిషం దావీదు గారి యొక్క జీవితాన్ని ఆలోచన చేద్దాం. దావీదు గారి జీవితంలాగే క్రీస్తు జీవితంలో కూడా ఎన్నో నిందలు పడ్డాడు. ఈరోజు మనం కూడా కొన్ని వ్యక్తిగతంగా ఎన్నో నిందలు అవమానాలు పొందుతున్నాం. మన బాధలు, మన శ్రమలు, మన నిందలు, మన అవమానాలు, మనల్ని చూసి ఓర్చుకోలేని వారు ఉన్నారు, మన రోడ్డు మీద పడితే నవ్వుకునేవారు ఉన్నారు, మనల్ని హేళన చేసేవారు ఉన్నారు, మనల్ని బాధ పెట్టేవారు ఉన్నారు, మనల్ని అవమానపరిచేవారు ఉన్నారు, మనం నాశనం అయిపోతే చూసి సంతోషించేవారు ఉన్నారు. కానీ దేవుడిని నమ్ముదాం, దేవుడి మీద ఆధారపడదాం. దేవుడు మాత్రమే మనకు మేలు చేయగలడు, దేవుడు మాత్రమే మన కృప చూపించగలడు, దేవుడు మాత్రమే మన జీవితాన్ని బలపరచగలడు. దావీదు గొర్రెల కాపరిగా ఉన్న వ్యక్తి మహారాజుగా మారాడంటే అది దేవుని కృప. అది ఆయన జ్ఞానం కాదు, ఆయన బలం కాదు, ఆయన శక్తి కాదు. ఈరోజు ఎక్కడో ఉన్నటువంటి మనం అందరం కలిసి ఐక్యత కలిగి ఉన్నామంటే అది దేవుని కృప. అందరం కలిసి దేవుని ఆరాధిస్తున్నామంటే అది దేవుని కృప.
ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్నామంటే జీవితాన్ని ఇచ్చినటువంటి, ఆరోగ్యాన్ని ఇచ్చినటువంటి, మనకు ఆయుష్ని ఇచ్చినటువంటి దేవుడి మీద ఆధారపడి బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. దావీదు చేసిన ప్రార్థనే మనం చేద్దాం. ప్రభువా, అనేక మంది నాకు శత్రువులుగా ఉన్నారు ప్రభువా, అనేక మంది నన్ను నిందిస్తున్నారు ప్రభువా, నేను నీ మీద ఆధారపడి ఎదుగుతున్నప్పుడు తండ్రి వారు చూసి ఓర్చుకోలేకపోతున్నారు ప్రభా. అయ్యా, వారి నుంచి కూడా తండ్రి నాకు విజయాన్ని దయచే ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి, కష్టాలలో కూడా తండ్రి దావీదుగో తండ్రి ఎలా అయితే ఎదిరించాలో నాకు శక్తినివ్వు ప్రభు. ఇరుకులో విశాలతని దావీదు గారు ఎలా అయితే ప్రార్థన చేశారో, అనేకమైనటువంటి కష్టాలు, ఇరుకులు, ఇబ్బందుల్లో ఉన్న ప్రభు, ఆ కష్టాలు, ఇరుకుల్లో మాకు విశాలత దయచే, మా జీవితాన్ని చక్కదిద్దు, మా జీవితాన్ని బాగుపరచు దేవా అని ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేద్దామండి. చిన్న ప్రార్థన చేద్దాం. దయకలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమున వందనములయ్యా. దేవా, మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టి మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి తండ్రి వందనములు దేవా. దేవా, ఇప్పటి వరకు విన్నటువంటి కీర్తన ద్వారా తండ్రి అనేక విషయాలు నేర్చుకున్నాం దేవా. ఈ 4వ కీర్తనలో తండ్రి ఎన్నో ఆత్మీయ సత్యాలు దాగి ఉన్నాయి దేవా. మా కష్టాలు, మా బాధల్లో మమ్మల్ని అవమానపరిచేవారు, మమ్మల్ని నిందించేవారు, మమ్మల్ని హేళన చేసేవారు, మేము ఎందుకు పనికిరాము అని దేవా ఇదిగో తండ్రి మమ్మల్ని తిట్టేవారు అనేక మంది ఉన్నా, మీరు తండ్రి మమ్మల్ని నిలబెట్టగలరని తండ్రి మేము నమ్ముచున్నాం. గొర్రెలు కాచుకునే దావీదుని దేవా మహారాజుగా నిలబెట్టినటువంటి దేవా మీ శక్తిని బట్టి ఈరోజు తండ్రి ఎన్నిక లేనటువంటి వారు, తృణీకరింపబడిన వారు, మీరు మమ్మల్ని తండ్రి వాడుకుంటున్నారయ్యా. అందుని బట్టి వందనం. వాక్యం చెప్పే అవకాశాన్ని ఇచ్చారు, పాటలు పాడే అవకాశాలు ఇచ్చారు, ప్రార్థన చేసే అవకాశాలు ఇచ్చారు అయ్యా. నేను స్తుతిస్తూ కూడికలు ఏర్పాటు చేసే అవకాశాన్ని ఇచ్చారు తండ్రి దేవా. ఎక్కడ ఉన్నవారం తండ్రి ఎక్కడో నిలబెట్టి దేవా నీ యొక్క మందిరంలో తండ్రి మేమందరం కలుసుకోవడం తండ్రి మీరు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి వందనము దేవా. తండ్రి ఇదిగో తండ్రి ముఖ్యంగా ఈ కూడికి ఏర్పాటు చేసినటువంటి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సత్యవతి గారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి మంచి ఆరోగ్యాన్ని దేవ దయచేయండి అయ్యా. వారి దేవ ఇదిగో తండ్రి ఉన్నటువంటి సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులన్నీ తొలగించండి దేవ. ఇదిగో తండ్రి వారి యొక్క బిడ్డలు కూడా వచ్చి ఉన్నారు దేవ. వారి యొక్క కుటుంబాన్ని అన్నింటినీ బలపరచండి. వారికి దయచేసినటువంటి చిన్న బిడ్డలను బట్టి తండ్రి ప్రార్థన చేయుచున్నాం. వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి దేవ. ఇదిగో తండ్రి దూర ప్రాంతంలో ఉన్నటువంటి వారి యొక్క బంధువులు దేవ ఇదిగో తండ్రి మరి యొక్క కూడిక నిమిత్తం తండ్రి ప్రయాణమై వచ్చి ఉన్నారయ్యా. మరలా తిరిగి వారు వెళ్ళిచుండగా దేవా వారి యొక్క ప్రయాణాల్లో దేవ మీరు తోడుగా ఉండండి. వారి యొక్క కుటుంబాన్ని బలపరచండి. వారు చేసిన పనిపాట్ల విషయాల్లో తోడుగా ఉండండి దేవా. బిడ్డల యొక్క చదువుల్లో మీరు తోడుగా ఉండండి. కుటుంబాల్లో ఏ సమస్యలు ఉన్నాయో, ఇరుకులు ఉన్నాయో, ఇబ్బందులు ఉన్నాయో మాకైతే తెలియదు కానీ దేవ ఇదిగో తండ్రి వారు చేసేటటువంటి ప్రార్థన మీరు ఆలకించి కుటుంబానికి మెండైన దీవులు దయచేస్తారని తండ్రి కోరుచున్నాం దేవా. అలాగే తండ్రి కూడి వచ్చినటువంటి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే బలహీనపడ్డారో వారిని బలపరచండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి దేవా. ప్రయాణాల్లో ఉన్న వారికి తోడుగా ఉండండి. వ్యాపారాలు, పనులు చేసుకుంటున్న వారికి తోడుగా ఉండండి. చిన్న బిడ్డలకు ఆరోగ్యాన్ని దేవా మీరు దయచేయండి. మరలా రేపటి దినాన్ని జరగబోతున్నటువంటి కూడికలో మీరు మాకు తోడుగా ఉండి తండ్రి దేవా ఆత్మీయ సంగతులు నేర్చుకోవడానికి అవకాశాన్ని దయచేస్తారని తండ్రి కోరుచు ఈ యొక్క ప్రార్థన క్రీస్తునామను బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం ఈ యొక్క కుటుంబానికి, కూడి వచ్చినటువంటి ప్రతి కుటుంబానికి సదాకాలం తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము ఈ మహిమీదం కృమ్మరించుము దేవా. క్రమ్మార ప్రేమ వర్షంబున్ కృమ్మరించుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలు.